మరి ధనం అనేది ఒక రోజుల్లో భూమిలో జాగ్రత్తగా పాతి పెట్టేవాళ్ళు, దానికి బోలెడంత బంధనాలు చేసేసేవాళ్ళు. ఆ బంధనాలకి పిశాచ బంధనం అనేది చాలా ముఖ్యమైనది. మరి ఈ రోజుల్లో ఎక్కడ దాచిపెడుతున్నారమ్మా? డిజిటల్ వాలెట్స్లో దాచిపెడుతున్నారు. కానీ ఆ రోజుల్లో లంకె బిందెల్లో డబ్బులు దాచిపెట్టేవాళ్ళు. మరి అలాంటి ధనం కనుక మీకు దొరికినట్టయితే మీరేం చేస్తారు? ఫస్ట్ తీసుకొని టికెట్ కొనుక్కొని సినిమా వెళ్ళి చూస్తారు. సో అలా సినిమాని అమితంగా ప్రేమించేటువంటి ప్రేక్షకులు మన కోసం జటాధర సినిమా వచ్చేస్తుంది. నవంబర్ 7వ తారీఖున విడుదల కాబోతుంది. మరి ఇందులో వర్క్ చేసినటువంటి ప్రతి ఒక్క టెక్నీషియన్కి కంగ్రాచులేషన్స్ చెప్తూ, అలాగే సుధీర్ బాబు గారి ఫ్యాన్స్కి కూడా వెరీ వెరీ హార్టీ వెల్కమ్ చెప్తూ ఉన్నాము. అలాగే మన సోనాక్షి గారిని కూడా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్లో చూడబోతున్నాము. సుధీర్ బాబు గారి డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యారెక్టరైజేషన్తో లాస్ట్లో ఆయన ఇచ్చినటువంటి ఆ చిన్న ఝలక్తో సినిమాని నవంబర్ 7th వెళ్ళి థియేటర్లో తప్పకుండా చూసేద్దాము. జీ స్టూడియోస్ అండ్ అలాగే ప్రేరణ అరోరా గారు ప్రౌడ్లీ ప్రెజెన్స్ జీ స్టూడియోస్ అలాగే ఎస్కేజీ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా మన కోసం అందిస్తున్నటువంటి సినిమా. మరొక పక్కన తెలుగులో గంగా ఎంటర్టైన్మెంట్స్ వారు మన కోసం ఈ సినిమాని అందిస్తూ ఉన్నారు. ఒక పక్కన వెంకట్ కళ్యాణ్ గారు అండ్ అలాగే ఇంకొక పక్కన అభిషేక్ జైస్వాల్ గారు డైరెక్షన్ చేసిన సినిమా. అటు హిందీలోను తెలుగులోను 2 లాంగ్వేజెస్లోనూ సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సినిమా ప్రొడ్యూసర్స్ అయినటువంటి ఉమేష్ గారికి, అరుణ గారికి, అలాగే నిఖిల్ గారికి, ప్రేరణ గారికి అండ్ ఆల్సో శిల్ప గారికి అందరికీ హార్టీ కంగ్రాచులేషన్స్ తెలియచెప్తూ ఉన్నాము టు ఆల్ ది ప్రొడ్యూసర్స్ ఆఫ్ ద ఫిల్మ్. మరి ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. Also, today's event is organized by UV Media Entertainment at your doorstep. Our PROs are Vamsi Shekhar and our channels Z Studios, Z Cinemalu, Z Telugu and also music is on Z Music. Andariki kuda శుభాకాంక్షలు తెలియచెప్తూ ఉన్నాము. And our digital partners are First Show. మరి ఒక్కసారి టీజర్ విడుదలై మంచి రెస్పాన్స్ వచ్చింది. సుధీర్ బాబు గారు ఒక పక్కన, సోనాక్షి సిన్హా గారు మరొక పక్కన, అలాగే మనకి ఇంకా చాలామంది తారాగణంతో దివ్య గారు, అలేఖ్య గారు, అదిగో రవిప్రకాష్ గారు అండ్ మిస్టర్ రాజీవ్ కనకాల గారు, ఇంతమంది తారాగణంతో మన ముందుకు వస్తున్నటువంటి ఈ సినిమా టీజర్ని ఒక్కసారి చూద్దాము. లెట్స్ హ్యావ్ ద టీజర్ ప్లీజ్. అది జటాధర. జటాధర నవంబర్ 7వ తారీఖున చాలా పెద్ద ఎత్తున రిలీజ్ అవ్వబోతుంది. ఇటు తెలుగులోను అలాగే హిందీలో కూడా విడుదల అవ్వబోతుంది. సో సుధీర్ బాబు గారిని ఇప్పటి వరకు మనం చూసినటువంటి సినిమాలోని క్యారెక్టరైజేషన్స్ కన్నా చాలా డిఫరెంట్గా ఒక సూపర్ పర్ఫార్మెన్స్తో చూడబోతున్నాము. అలాగే మనకి శిల్పా శిరోద్కర్ గారు ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్యారెక్టరైజేషన్తో కనిపించబోతున్నారు. ఇక సోనాక్షి గారు అయితే చింపేశారు. మరి ఈ సినిమాలోని సాంగ్స్ కూడా అంతే బ్యూటిఫుల్గా ఉన్నాయి. రాజీవ్ రాజ్ గారు కంపోజ్ చేసినటువంటి సాంగ్స్లో ఒక బ్యూటిఫుల్ లిరికల్ సాంగ్, ట్రెండ్ సెట్ చేసేటువంటి సాంగ్ చూసేద్దామా? సాంగ్ చూద్దామా? రెడీ? ఎంత మంచి ప్రేక్షకులు బాబోయ్. ఓకే, లెట్స్ హ్యావ్ ద సాంగ్ ప్లీజ్.
లిరికల్ వీడియో అండ్ బ్యూటిఫుల్ హుక్ స్టెప్స్తో ఒక సాంగ్ని చూసాము ఫ్రమ్ ఆర్ జటాధర. అలాగే ఇప్పుడే శిల్ప శిరోద్కర్ గారు ఇక్కడికి విచ్చేశారు. శిల్ప గారు, హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ. బోలెడ్ అనే సినిమాల్లో అంతకుముందు చూసాము, మళ్ళీ ఇప్పుడు చూడబోతున్నాము. విత్ అ వెరీ వెరీ వర్సటైల్ పర్ఫార్మెన్స్, స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్తో కనిపించబోతున్నారు. వెయిటింగ్ ఫర్ November 7th టు వాచ్ యూ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఈ సినిమాలో చేసినటువంటి అలేఖ్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. నేనేనా అన్నట్టు చూస్తున్నావేంటి? కమాన్, ఇక్కడికి వచ్చి నాకు గట్టి కాంపిటీషన్ ఇవ్వాలి గ్లామర్కి, ఓకే? అండ్ అలాగే బుగ్గల మీద చేయి పెట్టుకొని కూర్చున్నటువంటి మా నవీన్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. నవీన్ గారు, చాలా హ్యాండ్సమ్గా కనిపిస్తున్నారు మీరు ఇవాళ. ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. దొండకాయ, బెండకాయ, సుమక్క మా గుండకాయ, ఇది కూడా చెప్పుకో, ఓకే? ఓకే. అలాగే రవి ప్రకాష్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అనదర్ ఫైన్ వర్సటైల్ యాక్టర్. ఈ మధ్యకాలంలో ఆయన యాక్టింగ్ ఇంకా ఇనుమడింపు చేసేలాగా ఇంకొక కోస్టార్తో కూడా యాక్ట్ చేశారు, అది నేనే. త్వరలోనే ప్రేమంటే సినిమాలో చూడబోతున్నారు నవీన్ గారు. అలేఖ్య, ఈ సినిమాలో మీరు చేసినటువంటి క్యారెక్టర్ గురించి ఒక 2 lines టు ద పబ్లిక్. November 7th థియేటర్స్కి వచ్చి చూడబోతున్నటువంటి ఆడియన్స్కి మీరు ఏం చెప్తారు? హాయ్ అండి. యాక్చువల్లీ నేను ఇందులో ది గ్రేట్ నవీన్ గారి గర్ల్ ఫ్రెండ్గా వర్క్ చేశాను సినిమాలో. సో మేము పారానార్మల్ థింగ్స్ మీద రీసెర్చ్ చేస్తూ ఉంటాం. అసలు మేము ఏం చేసాం, మేము దయాల్ని పట్టుకున్నామా, దయాల్ని చూసామా అనేది మీకు November 7th తెలుస్తుంది. సుమ గారు, మీకు ఒక క్వశ్చన్ అండి. యాక్చువల్లీ థ్యాంక్ యూ సో మచ్. నేను అందరినీ క్వశ్చన్స్ అడగడమే కానీ నన్ను ఎవరు అడగరు. ప్లీజ్ అడుగు. గ్రేట్ డే. మీకు చాలా పెద్ద ఫ్యాన్ అండి. మా మమ్మీ కూడా ఫ్యాన్. ఇంకా నయం, సేమ్ ఏజ్ అని చెప్తావేమో అనుకున్నా. నేను కూడా మీకు ఫ్యాన్ అండి. ఇంకా మా పిల్లలు కూడా మీ ఫ్యాన్. మీ ఏజ్ మాత్రం అలానే ఉంటుంది. ఆన్ స్క్రీన్ ఏ షో చూసినా మీరే, ఆఫ్ స్క్రీన్ ఎక్కడ చూసినా మీ శ్రీవారే. అంటే మాకు ఛాన్స్ ఇవ్వరా? మీరే దున్నేస్తారా? చూడమ్మా, సంసారం సాఫీగా ఉండాలి అంటే మొగుడు పెళ్ళాలు బిజీగా ఉండాలి, అప్పుడు హాయిగా ఉంటుంది. ఇదే మా మంత్రం, నువ్వు కూడా ఫాలో అవ్వు ఇది, ఓకేనా? నేనేమో సాయంత్రం అయిందంటే నాకు చేతులు కాళ్ళు వణుకుతాయి మైక్ తీసేసుకొని స్టేజ్ ఎక్కకపోతే. మా ఆయనేమో ఏదైనా షోలో తిరుగుతుంటారు, అది ఓకేనా? సో నువ్వు కూడా ఇదే పాటించు. అయినా ఇంతగా ప్రేమించేటువంటి ప్రేక్షకులకి నేనేమి ఇవ్వగలుగుతాను? ఇంకా కొన్ని ప్రోగ్రాంలు ఇవ్వగలుగుతాను, అది ఓకే. అలేఖ్య, నువ్వు ఇక్కడే ఉండే, ఎటు వెళ్ళకు. ఏంటి నీకు నవీన్ బాయ్ ఫ్రెండా సినిమాలో? అదేంటి బాధపడుతుందేంటి నవీన్? బాధపడుతుందండి. బాధపడక ఆనందపడాలా? భయ్యా ఏం స్మార్ట్గా లేనా అండి? కాదు, మహేష్ బాబు బాయ్ ఫ్రెండ్ అంటే సంతోషిస్తారు కానీ మహేష్ బాబు బాయ్ ఫ్రెండ్ అంటే సంతోషిస్తుందంట. అలా అయితే అలా భయ్యా. పక్క అయినా కథ మారిపోద్ది. నువ్వు ఇటే ఉండు. బయట అయితే ఓకేలే. అందరూ ఎలా ఉన్నారు? వాళ్ళు ఎంత బాగున్నారు. జై బాబు, జై బాబు, జై సుధీర్ బాబు, జై మహేష్ బాబు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఈ సినిమాలో మంచి క్యారెక్టర్ ఇచ్చారు. థ్యాంక్ యూ ప్రొడ్యూసర్స్కి, జీ స్టూడియోస్కి, ప్రేరణ మ్యామ్ థ్యాంక్ యూ, అండ్ సెవిన్ సార్ థ్యాంక్ యూ, వెంకట్ సార్ అండ్ అభిలాష్ సార్ ఎక్కడున్నారు? లేరా? థ్యాంక్ యూ ఇద్దరికి. భావని థ్యాంక్ యూ, మా టీం అందరికి థ్యాంక్ యూ. చాలా కష్టపడి ఈ ఫస్ట్ టైం చాలా రోజుల తర్వాత కాల్ షీట్లు మార్నింగ్ 6 to 6 చేసాం. ఈ కాల్ షీట్ ప్రతిరోజు మధ్యాహ్నం 2 నుంచి మార్నింగ్ 6 వరకు ఉండింది మాకు. నిద్రలేని రాత్రులు గడిపాం. బట్ అవుట్పుట్ చూసిన తర్వాత చాలా ఎంజాయ్ చేసాం. ఎలా ఉంది ట్రైలర్ ఎలా ఉందిరా? ఓకే, జై బాబు ధర ట్రైలర్ ఎలా ఉంది? ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఇక్కడికి వచ్చిన అందరూ థ్యాంక్ యూ. November 8th మర్చిపోకుండా మా సినిమాని చూడండి. 7th అది అందరూ కరెక్ట్గా ఉన్నారా లేదా అని అబ్జర్వ్ చేయటం. ఎస్, గుడ్ జాబ్. మీ గెటప్ అదిరిపోయిందండి. థ్యాంక్ యూ కనపిచ్చాచి. థ్యాంక్ యూ చాలా బాగున్నారు. థ్యాంక్ యూ. మా రవి గారు. హాయ్ సుమ గారు. అవును రవి గారు, మీరు కూడా ఇందులో గోస్ట్ హంటింగ్ ఏమైనా చేశారా లేకపోతే? నేను అసలు ఏం చేయలేదండి. నా మీద ప్రయోగించబడింది. ఓ, ఏం ప్రయోగించారు మీ మీద? గోస్ట్ని. అవునా? అంటే దయ్యాన్ని మీ మీద పంపించారా? అవును. ఓకే,
ఒక మంచి సాంగ్ కూడా మంచి సాంగ్ కూడా రిలీజ్ అయింది, చాలా మెలోడియస్ గా చాలా బాగుంది సాంగ్ కూడా. చాలా జోలపాట, మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇలాంటి పాట ఈ వయసులో వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మీకేమంత వయసు అయిందండి? నవీన్కి అయితే కొంచెం ఎక్కువైంది కానీ చెప్పుకోలే. మంచి సాంగ్ వచ్చింది, మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది ఆ పాటకి. నేనే మాట్లాడేనా, మీరైనా అడుగుతారా? లేదు, మీరు మాట్లాడేసేయండి. ఓకే. సో బేసిక్గా ఇండస్ట్రీలో నాకు ఐడెంటిటీ అంటే ఒకటి పోలీస్ ఆఫీసర్, కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్, పోలీస్. రెండు 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 డాక్టర్ కాదు తమ్ముడు. ఒకటేంటో అంటే నన్ను చూడగానే పోలీస్ ఆఫీసర్ సార్ మీరు పోలీస్ సినిమాలు చేస్తూ ఉంటారు కదా అని అడుగుతారు. రెండోది ఏంటి, మహేష్ బాబు గారు సినిమాల్లో కనపడతారు కదా. సో పోలీస్ ఆఫీసర్, అలాగే మహేష్ బాబు గారి సినిమాల్లో కనపడే నేను మొదటిసారి సుధీర్ బాబు గారితో యాక్ట్ చేశాను. సో సుధీర్ బాబు గారితో యాక్ట్ చేయడం అనేది చాలా చాలా ఇన్స్పిరేషన్గా ఫీల్ అయ్యాను. ఎందుకు అంటే ఆ కటౌట్లో కనపడుతున్న ఆ ఫిజిక్ని మెయింటైన్ చేయాలి అంటే ఎంత కష్టపడాలి అనేది నాకు తెలుసు, ఎందుకంటే నేను జిమ్కి వెళ్తాను కాబట్టి. సో ఎంతో డెడికేటెడ్గా మేము ఈ షూటింగ్స్ చేయడం ఏంటి అంటే 12 గంటల కాల్ షీట్, ఎప్పుడు పిలుస్తారో తెలియదు, ఎప్పుడు పిలిచినా సరే వెళ్ళి 12 గంటలు వర్క్ చేయాలి. 12 గంటలు వర్క్ చేస్తూ అలా ఫిజిక్ మెయింటైన్ చేస్తూ ప్లస్ అదే గెటప్లో ఫైట్స్ అవన్నీ చేసినప్పుడు నాకు చాలా చాలా ఇన్స్పైరింగ్ అనిపించింది సుధీర్ బాబుకి. సో పర్సనల్గా హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ. డెఫినెట్గా ఈ సినిమా మంచి హిట్ అయ్యి ఏదైతే ప్రతి హీరో ఒక ఇంపాక్ట్ కోరుకుంటారో. ఓ ఎస్ రవి గారు, సారీ ఫర్ ద ఇంటరప్షన్. ఇప్పుడే ఇక్కడికి వచ్చేసినటువంటి జటాధర సినిమాతో ఒక డిఫరెంట్ క్యారెక్టరైజేషన్, లుక్ అండ్ ఫీల్ ని మనకి తీసుకొస్తున్నటువంటి సుధీర్ బాబు గారికి వెరీ వెరీ హార్టీ వెల్కమ్ from all the సుధీర్ బాబు గారి ఫ్యాన్స్. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సబ్జెక్ట్స్ ని ఎంచుకుంటూ మనకి ఎంటర్టైన్మెంట్ ని అందిస్తున్నటువంటి మా హీరో సుధీర్ బాబు గారికి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాము. సినిమా చాలా మంచి విజయం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ ఎస్ రవి గారు, ఓవర్ టు యూ. సుధీర్ బాబు గారి గురించి చెప్తుంటే సుధీర్ బాబు గారు వచ్చారు, మొత్తం అంత అటెన్షన్ అటు వెళ్ళిపోయింది. సో నేను ఇదే చెప్తా ఉన్నాను, సుధీర్ హాయ్, ఆ ఫిజిక్ మెయింటైన్ చేయాలంటే ఎంత కష్టపడాలో అనేది నాకు అర్థమవుతుందని చెప్పాను. అది చెప్పాలంటే మహేష్ బాబు గారి డైలాగ్ ఒకటి వాడచ్చు. ఏంటది? మీరు చాలా బాగా అందంగా కనిపిస్తున్నారంటే దోలు తీరిపోతుంది ఇక్కడ. అబ్సల్యూట్గా పర్ఫెక్ట్గా చెప్పారు. సో సుధీర్ బాబు గారితో ఈ సినిమాలో వర్క్ చేయడం డెఫినెట్లీ ఒక మంచి ఇన్స్పిరేషన్ నాకు. దెన్ సెకండ్లీ కమింగ్ టు మా డైరెక్టర్స్ అభిషేక్ అండ్ వెంకట్ ఏమో మన తెలుగు అబ్బాయి, అభిషేక్ ఏమో నార్త్ నుంచి, అదే ముంబై నుంచి వచ్చి డైరెక్ట్ చేశారు. సో ఒక కంప్యూటర్కి హార్డ్వేర్ సాఫ్ట్వేర్ ఎలా కావాలో అలా ఇద్దరు డైరెక్టర్స్ ఒకళ్ళకొకళ్ళు అన్యోన్యంగా ఈ సినిమాని చాలా చక్కగా మాతోటి చేయించుకుని చక్కటి సినిమా రేపు మీ ముందుకు వస్తుంది. దెన్ కమ్స్ టు ద ప్రొడ్యూసర్స్ ఎవరైతే జీ స్టూడియోస్ ఉందో, ఇదంతా షూటింగ్ మేము రాజస్థాన్లో చేయడం జరిగింది. సో ఇక్కడి నుంచి ట్రావెల్ చేసి అక్కడ 45 degrees టెంపరేచర్లో ఉన్నప్పటికీ మాకు అన్ని ఫెసిలిటీస్ ఇచ్చి ఒక చక్కటి సినిమా డెఫినెట్గా మీ ముందుకు తీసుకురాబోతున్నారు. జీ స్టూడియోస్ నుంచి ఉత్తమ్ గారు కానీ, లేకపోతే అలాగే అరుణ అరోరా గారు అండ్ ప్రేరణ అరోరా గారు, అరుణ అగర్వాల్ గారు, సారీ ఐఎమ్ వెరీ సారీ, అరుణ అగర్వాల్ గారు అండ్ ప్రేరణ అరోరా గారి గురించి పర్టికులర్గా చెప్పాలి. వెరీ వెరీ డెడికేటెడ్ లేడీ. చాలా ఎక్కువసేపు మాట్లాడేస్తున్నాను, అప్పటికి సుమా గారు నా వైపు చూస్తూ ఉన్నారు. అదేం లేదా, టైం ఉందా? ఓకే. సో ప్రేరణ అరోరా గారు ఎవరైతే ఈ సినిమాని కంప్లీట్గా ఆవిడ భుజాల మీదకి తీసుకుని ఇంత చక్కగా చేశారో, డెఫినెట్లీ వెరీ ప్యాషనేట్ లేడీ. ఈ సినిమాలో నాకు కూడా ఇంత చక్కటి రోల్ ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. లంక బిందులు దొరికాయి నాకు. ధన పిశాచి ఉంది కాదండి, తీసుకొని వెళ్ళామనుకో రాత్రి వాళ్ళు నువ్వు పడుకోలేవు చెప్తున్నాను. సుమా గారు ఆ లంకి బిందులేనా మాకు దొరికితే ఆనందపడాలి, కానీ మీరు రోజు లంకి బిందులతో. నాకు దొరికింది ఈఎంఐ బిందెలు, కానీ ఈ లంక బిందెలు డబుల్ అవుతాయి అని చెప్పారండి. ఒకవేళ కనుక కరెక్ట్గా సమాధానాలు చెప్పినట్టయితే, మేము అడిగినటువంటి క్వశ్చన్స్కి మీరు కరెక్ట్ ఆన్సర్స్ చెప్తే ఈ లంకె బిందెలు డబుల్ అవుతాయి. ఆ డబుల్ అయిన దాంట్లో ఒకటి మనం సుధీర్ బాబు గారికి ఇచ్చేద్దాం. అంటే ఆయన మళ్ళీ మనకే ఇస్తారు, అందుకని అడగమంటారా? సరే, స్క్రీన్ మీద నేను కొన్ని ఇమోజీస్ చూపిస్తాను, కలిపితే ఒక సినిమా పేరు అనమాట చెప్పాలి మీరు, ఓకేనా? ఎలాగైతే మనది ఒక మిస్టిక్ థ్రిల్లరో అది కూడా ఒక థ్రిల్లర్ ఫిల్మే. అది నేను మీకు ఇచ్చే క్లూ. ఇమోజీ నెంబర్ 1 ప్లీజ్ చూడండి. కలపండి ఇవన్నీ. అక్కడేమో ఒక శవపేటిక ఉంది, అది నేను, అది నువ్వు. ఓ
అది నవీన్ మూడోది. కత్తి నేను. నువ్వు కత్తి. ఓకే, ఇప్పుడు సినిమా పేరేంటో చెప్పండి, అన్నీ కలిపితే ఏం గుర్తొస్తుంది మీకు? అరుంధతి. లెట్స్ సీ ఇఫ్ ఇట్స్ ద రైట్ ఆన్సర్. ఒకవేళ ఇది కరెక్ట్ ఆన్సర్ అయినట్టయితే మనం లంకెబిందకి చాలా దగ్గర అవుతాము. దూరంగా ఉండు. అండ్ ద రైట్ ఆన్సర్ ఈస్, చూడండి సుధీర్ బాబు గారు, ఏంటి అరుంధతి అని అంటారా మీరు కూడా? తెలియట్లేదు. ఓకే, రైట్ ఆన్సర్. ఓ మై గాడ్. ఇప్పుడు నువ్వు ఆ పాట పాడాలి, జేజమ్మ. రెడీ, 1 2 3 స్టార్ట్. జేజమ్మ సుమమ్మ సుమమ్మ మాయమ్మ. మీ మీద పాడుతున్నారన్నా? జీ మ్యూజిక్ వాళ్ళు మన మీద రైట్స్ ప్రాబ్లంతో కాపీ రైట్ వేస్తారు. ఇంకొకటి ఉంది ఇప్పుడు, సెకండ్ వన్. ఇది కూడా అయినట్టయితే ఇంకా అంతే సంగతులు. ఓకే, నెక్స్ట్ ఇమోజీ ప్లీజ్. అరుంధతి కరెక్ట్, పర్ఫెక్ట్ గెస్ చేసావు. అదిగో ఇది చూడు, ఇది కూడా ఒక తెలుగు తమిళ్ సినిమా. అది నేను నీకు ఇచ్చే క్లూ. ఇక్కడ చూడు, ఒక మోనికానా? ఇంకా విజువల్ లేదు. డ్రెస్ వేసుకోంది కదా. అవును, నేను మిస్టిక్ థ్రిల్లర్ అంటే నువ్వు మోనికా అంటావా? ఓకే, లాస్ట్ కూడా కనిపెట్టింది. బాగ్మతియా? నో, ఇంకొక. ఇక్కడ మీకు ఓం ఉంది, అక్కడ ఒక సింబల్ ఉంది, అలాగే సమాధి, అండ్ ఎవరో డాన్స్ చేస్తున్నారు. నేను మీకు ఒక క్లూ ఇస్తున్నాను, డైలాగ్ క్లూ. తెలిసిపోయిందా? వాళ్ళు ఎవరికో లంక బిందెలు ఇవ్వండి తొందరగా. యా, అతనేంటి అంత గట్టిగా అరిచాడు? కాంచన అతని గర్ల్ ఫ్రెండా? కాంచన 1 or 2 or 3? ఒకసారి చూద్దాం. 1 or 2 or 3. యు ఆర్ వెరీ ఇంటెలిజెంట్, ఐఎమ్ టెల్లింగ్. ఓకే, నువ్వు ఇక్కడ ఉండాల్సిందని కాదు. ఓకే, చూద్దాం. ఇప్పుడు మళ్ళీ నవీన్ ఆ డైలాగ్ చెప్తాడు. అలాగే చెప్తుంది. ఇదా పసుపు ఆడవాళ్ళు కాకుండా మగవాళ్ళు రాసుకుంటారా? తెలిసిపోయిందా? ఇంకొంచెం గట్టిగా అంట. తెలిసిపోయిందా? ఇప్పుడు నా యాక్టింగ్ ఆయన చూసారంటే కొడతారు. అదే ఎగ్జాక్ట్లీ. పసుపు ఆడవాళ్ళు కాకుండా మగవాళ్ళు కూడా రాసుకుంటారా? తెలిసిపోయిందా? తెలిసిపోయింది. థ్యాంక్ యూ నవీన్, థ్యాంక్ యూ అలేఖ్య, అండ్ థ్యాంక్ యూ రవి గారు. November 7th థియేటర్స్లో చూద్దాము. అండ్ ఈ లంకెబిందె జాగ్రత్త. ఇప్పటి వరకు వచ్చిన వాళ్ళైతే నీకు అది నాకు కరెక్ట్గా చెప్పారు. ఓకే, మిగిలిన వాళ్ళు ఎలా చెప్తారో తెలియదు, కానీ మనకి జటాధరాలో కూడా ఇలాగే బోలెడంత ధనాన్ని కాపాడేటువంటి ఒక ధన పిశాచి అయితే ఉంది. పాపం శిల్ప గారికి అయితే చాలా కష్టాలు వచ్చినట్టున్నాయి ఈ సినిమాలో. ఆవిడకి ఏం కష్టాలు వచ్చాయో తెలుసుకోవాలి అనుకుంటే సినిమా అయితే చూడాల్సిందే. అండ్ అలాగే వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద ప్రొడ్యూసర్స్, ఉమేష్ గారు, శివన్ గారు, అరుణ గారు, అలాగే ప్రేరణ గారు, శిల్ప గారు అండ్ నిఖిల్ గారు, అందరికీ హార్టీ కంగ్రాచులేషన్స్ చెప్తూ లెట్స్ హ్యావ్ ది ట్రైలర్ ఆఫ్ జటాధర ప్లీజ్. పూర్వం ధనాన్ని భూమిలో దాచిపెట్టి మంత్రాలతో బంధనాలు వేసేవాడు. ఆ బంధనాలలో అతి భయంకరమైన బంధనం పిశాచ బంధనం. దయ్యాల్ని నమ్మని గోస్ట్ హంటర్ విత్ గోస్ట్ హంటింగ్ ఎక్విప్మెంట్. ఎందుకు? దయ్యాలు భూతాలు ఏమీ లేవని నమ్మించడానికి. Consider them as energies. Energies లో పాజిటివ్ ఎనర్జీస్ ఉండొచ్చు, నెగటివ్ ఎనర్జీస్ ఉండొచ్చు. ఎప్పుడైతే ఆ మంత్రాల సౌండ్ ఫ్రీక్వెన్సీస్ అప్పుడే పాజిటివ్ ఎనర్జీ జనరేట్ అవుతుంది. మీ ఇంట్లో లంకె బిందెలున్నాయి. ధనానికి కాపరిగా ఉంటున్న ఓ పిశాచి యొక్క బంధనం భంగపడి ధన పిశాచి పునరుద్భవానికి కారణమైంది. అక్కడ నీకేమైనా కనిపిస్తుందా? ఒంటి నిండా బంగారం ఉగ్ర రూపంలో అరుస్తోంది. ఏమైంది? మళ్ళీ అదే కళ వచ్చిందా? సైన్స్ ప్రకారం హ్యూమన్ బ్రెయిన్ కొత్త ముఖాలు క్రియేట్ చేయలేదు. నీ కళ్ళలోకి వస్తుందంటే నువ్వెక్కడో చూసుండాలి. నాకు
పిల్లోడు కల్లోకి వస్తున్నాడు రా. ఆ పిల్లోడిని ఎవరో చంపాలని చూస్తున్నాడు. నాట్ ఆల్ స్పిరిట్స్ ఆర్ ఫ్రెండ్లీ, సమ్ ఆర్ వెరీ డేంజరస్. వాటిని మెప్పించడానికే జంతుబళ్ళు ఇస్తూ ఉంటాయి, కొన్నిసార్లు నరబళ్ళు కూడా ఇస్తూ ఉంటాయి. అభం శుభం తెలియని ఆ పసిబిడ్డను బలి కోరుకోవడం ఏంటి స్వామి? మన వల్ల కాని బలులు కోరడమే తన పిశాచి లక్షణం. ఎన్ని సంవత్సరాలుగా ధనపిశాచి శక్తి పెరుగుతూనే వస్తోంది. అది తారాస్థాయికి చేరే సమయం ఆసనమైంది. మనకి అర్థమైన విశ్వం ఎక్కడ అంతమవుతుందో శివుడు అక్కడ మొదలవుతాడు. అతని తలంపు ఈ విశ్వం, అతని తాండవం దాని విధ్వంసం. లాస్ట్ షాట్ మాత్రం వేరే లెవెల్ అసలు. యదువంశీ గారు, అలాగే శైలేష్ కొల్ను గారు, హార్టీ వెల్కమ్. అలాగే విష్ణు గారు, వెరీ వెరీ హార్టీ వెల్కమ్ టు యూ అండి. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ, అలాగే మీడియా వారందరికీ కూడా వెరీ వెరీ హార్టీ వెల్కమ్ తెలియజెప్తూ ఉన్నాము. అండ్ ఈ సినిమాని తెలుగులో రిలీజ్ చేస్తున్నటువంటి గంగా ఎంటర్టైన్మెంట్స్ నుంచి మహేశ్వర్ రెడ్డి గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము టు ప్లీజ్ స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. అండ్ అలాగే జీ సౌత్ డిస్ట్రిబ్యూషన్ హెడ్ శ్రీ హబిలేశ్వర గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. జటాధర మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్కి విచ్చేసిన అతిథులకి, జీ టీమ్కి, అందరికీ, పాత్రికేయ మిత్రులకి అందరికీ ధన్యవాదాలు. జటాధర మూవీ November 7th రిలీజ్ కాబోతుంది. అందరూ థియేటర్లోకి వచ్చి మంచిగా ఎంజాయ్ చేస్తారని చెప్పి ఇదవుతుంది. ఏపీటీఎస్ గంగా ఎంటర్టైన్మెంట్స్ త్రూ రిలీజ్ చేస్తా ఉన్నాం. అంటే నాకు సడన్గా మీరిద్దరు పాట ఏమైనా పాడుతున్నారేమో అనిపిస్తుంది. మీరు మాట్లాడండి సార్. అయిపోయిందా? ఓకే ఓకే, ఇది ఒక కొత్త రకమైన గేమ్, మన మైక్ని పాస్ చేయడం. నైస్, థ్యాంక్ యూ అండి. సో యూ వాంట్ స్పీక్ అ ఫ్యూ వర్డ్స్? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సక్సెస్ మీట్లో ఇద్దరు మాట్లాడతానని ప్రామిస్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. సీ యూ ఆల్ ఆన్ November 8th. అంటే 7th అయిపోయిన తర్వాత 8th మనం సక్సెస్ మీట్లో కలుద్దాం అని నేను నా డేట్ ఇచ్చుకుంటున్నాను. అది ఓకేనండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో ఇప్పుడు మనం ఒక పని చేద్దాము. ఈ సినిమాలో అటు గ్రీడ్ ఉంది అండ్ అలాగే సాక్రిఫైస్ ఉంది, 2 ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. ఈ 2 ఎలిమెంట్స్ని మనకి అద్భుతంగా చూపించినటువంటి ఈ సినిమాకి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అడగడానికని మేము వచ్చేస్తున్నాము. ఓకే, సో గ్రీడ్ అండ్ లంకెబిందె కూడా ఉంది మా దగ్గర. రండి రండి బాబు, రండి, లంకెబిందెని తీసుకుని రండి. కమ్. ఈ లంకెబిందె దొరికింది. అయితే ఈ లంకెబిందె డబుల్ అవ్వాలి అంటే మేము అడిగినటువంటి క్వశ్చన్స్కి ఒక ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది. స్వామి, స్వామియే శరణమయ్యప్ప, స్వామిని అడగాల లేకపోతే ఈ స్వామిని అడగాల తెలియట్లేదు. ఒక్క నిమిషము, ఇది పట్టుకోండి. ఇది ఇన్ని బరువు బాధ్యతల్ని మోయలేను బాబు. ఓకే, శిల్ప గారు మీకు ఒక ఇమోజీ ప్లే చేస్తాము, మీరు ఆ సినిమా ఏంటో గెస్ట్ చేస్తారా? ఓకే, రెడీ? నెక్స్ట్ ఇమోజీ ప్లీజ్. ఇమోజీ ప్లే చేయండి. ఎస్, అది విత్ దిస్ యూ హ్యావ్ టు కంబైన్ ఆల్ ఆఫ్ దిస్ అండ్ టెల్ వాట్ ఈస్ ద ఫిల్మ్. అక్కడ ఒక కోట ఉంది, ఒక అమ్మాయి నాలాగే అందంగా డాన్స్ చేస్తుంది, ఒక పాము ఉంది, 2 కళ్ళు చూస్తున్నాయి, టింగ్ టింగ్ టింగ్. చంద్రముఖి. ఐ థింక్ ఇట్ మైట్ బి ద రైట్ ఆన్సర్. You give me that Lankabindalu to me only. Why అండి? I took it in the film, I'll take it now also and run. ఓ, ఫిల్మ్లో కూడా దొరికేసింది మీకు. ఓకే, సరే చూద్దాం ఇది రైటా కాదా అని. లెట్స్ సీ. అండ్ ఇట్ ఈస్ ద రైట్ ఆన్సర్. సూపర్ సూపర్. ఓకే, ఇంకొకటి నెక్స్ట్ వన్ మనం ఈసారి యదువంశీ గారికి ఇద్దాము. కమిటీ కుర్రాళ్ళు సినిమాని డైరెక్ట్ చేసిన మా యదువంశీ గారు చెప్పండి. నెక్స్ట్ మర్చిపోయాను, ఒకసారి ఆవిడతో డైలాగ్ చెప్పిద్దాం. రండి, ఇలా ఇవ్వండి. ఎస్, చంద్రముఖి డైలాగ్. యూ జస్ట్ హ్యావ్ టు సే లక 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 లక. ఇంత పద్ధతిగా చెప్పినటువంటి చంద్రముఖిని నేను ఇప్పటివరకు చూడలేదు. కొంచెం కోపం. How? ఐ విల్ షో యూ. లక 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 లక.
లక 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 అమ్మా. చాలు, వైరల్. వీఆర్ వైరల్ నౌ, వీఆర్ వైరల్. ఓకే స్వామి, నెక్స్ట్ మీకే చూడండి. రెడీ, స్టార్ట్. నెక్స్ట్ ఇమోజీ ప్లీజ్. వస్తుంది. ఎస్, ఇది జాగ్రత్తగా చూడండి ఒకసారి. తెలుగు అయి ఉండొచ్చు, హిందీ కూడా అయి ఉండొచ్చు. हम हिंदी भी आपके लिए थोड़ा प्याज डालो और करेंगे भैया, थोड़ा प्याज डालो. नहीं है भैया मेरे पास प्याज. सो हिंदी नहीं आता, तेलुगु में. ये तेलुगु में बोलो आप. हाँ, एक चंदमामा है, अम्माई है, एक अम्माई है, एक गुंडकाई है, एक इमोजी है. ఇది హిందీ సినిమా అని నేను అనుకుంటున్నా. ఇది రాసిన వాళ్ళకి కూడా క్లారిటీ ఉందో లేదా, అది పెట్టిన వాళ్ళకి కూడా క్లారిటీ ఉందో లేదా? యా, ఇంచుమించుగా తెలిసినట్టుగా నేను నటిస్తున్నాను. 5 లాస్ట్ 5 సెకండ్స్. 5 4 పాస్. ఓ లేదు, పాస్ లేదు, చూసేద్దాం అయితే. శైలేష్ గారు మీరు అసలే ఇన్వెస్టిగేషన్లో దిట్ట. హిట్ తర్వాత హిట్ తీస్తున్నారు మీరు. ఓకే, చూద్దాం సినిమా ఏంటో. లెట్స్ సీ. ఇట్ ఈస్ స్త్రీ. Because she'll come out only in the night when the moon comes. IAS question. Very difficult. IAS questions అన్ని ఇక్కడ పెడితే మేము డైరెక్టర్లో అండి. ఓ మై గాడ్, మాకు తెలియలేదండి. అర్థమైంది. ఓకే, మళ్ళీ కొంచెం విరామం తర్వాత మేము మిమ్మల్ని కలుస్తాము. ఈలోపు ఈ సినిమాలో ఒక మంచి శివతాండవ నృత్యం ఉంది. అది కొరియోగ్రాఫ్ చేసినటువంటి మాస్టర్ ఇక్కడే ఉన్నారు. ఆట సందీప్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానం చేస్తున్నాము. తను ఇంతకుముందు మనకి చాలా షోస్లో కూడా పర్ఫామ్ చేశాడు. ఈజ్ అ ఫెంటాస్టిక్ కొరియోగ్రాఫర్. అండ్ ఇందులో ఏదైతే మీరు చూడబోతున్నారో ఆ శివతాండవం స్పెషల్ హైలైట్గా నిలబడబోతుంది సినిమాకి. సో దాన్ని కొరియోగ్రాఫ్ చేసినటువంటి మాస్టర్, కంగ్రాచులేషన్స్ టు యూ. హలో అండి, అందరికీ నమస్కారం. జటాధర అంటే ఆ మహాశివుడు నాకు చాలా ఇష్టమైన దేవుడు. అలాగే శంకరుడు అంటే డాన్స్కి ఐకాన్ శివుడు. సో నేను అరుణాచలం వెళ్ళొచ్చిన తర్వాత నాకు వచ్చిన ఫస్ట్ కాల్ జటాధర సినిమా నుంచి అవకాశం అండి. నాకు ఆ భగవంతుడే అది అవకాశం ఇచ్చాడని అనుకుంటున్నాను. అలాగా ఈ అవకాశం ఫస్ట్ నాకు కాల్ చేసింది సుధీర్ బాబు గారు. సుధీర్ సార్, రియలీ చాలా చాలా థ్యాంక్స్. ఇంత మంచి శివస్తోత్రం నాకు కంపోజిషన్ ఇచ్చినందుకు నా జన్మ ధన్యమైపోయింది. ఎందుకంటే ప్రతి ఒక్క డాన్స్ మాస్టర్కి శివుడిది మినిమం ఒక్క చిన్న బిట్ అయినా కొరియోగ్రాఫ్ చేయాలని ఒక డ్రీమ్ ఉంటుంది సార్. అది ఫుల్ఫిల్ అయింది. సో అండ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ ఫిలిం, పాన్ ఇండియా ఫిలింలో ఇదే నా మొదటి ఫిలిం. ఐఎమ్ సో లక్కీ. జటాధర చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అండ్ ఆ శివుడి బ్లెస్సింగ్స్ అందరి మీద ఉండి సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యి సక్సెస్ కొట్టి సుధీర్ బాబు గారికి కూడా నెంబర్ 1 పొజిషన్ హీరోకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అండ్ నేను ఎవ్రీడే శివ పూజ చేస్తానండి. శివుడు అంటే నాకు అంత ఇష్టం. ఎవ్రీడే శివుడికి పూజ చేస్తాను. సో మనస్ఫూర్తిగా నేను ఈ సినిమా చేస్తున్నప్పటి నుంచి సుధీర్ బాబు గారికి ఇంకా పెద్ద 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 సక్సెస్ అయ్యి టాప్ హీరో రేంజ్ పొజిషన్కి వెళ్ళాలని, నెంబర్ 1 హీరో అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రేరణ గారు అండ్ జీ స్టూడియోస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్. అండ్ వెంకట్ గారు చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఏదైనా తప్పు మాట్లాడుంటే క్షమించండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ సందీప్ గారు. మేము 2 స్టెప్పులు ఏమైనా మీరు వేస్తారేమో అనుకున్నాము. ఆ పాట ఇక్కడ క్లాసికల్. ఓకే, సో అందుకని అది ఓన్లీ మనము థియేటర్లో. అండ్ ఇంకొక చిన్న విషయం చెప్పాలండి. ఇప్పుడు నేను చేసింది ఫ్యూజన్ సాంగ్. ఫ్యూజన్ అంటే క్లాసికల్. బేసిక్గా క్లాసికల్ చేయడం చాలా చాలా కష్టం, చాలా కష్టం అనమాట. అలాంటిది సుధీర్ బాబు గారు పర్ఫార్మెన్స్ క్లైమాక్స్లో చేసిన డాన్స్ చూస్తే అంటే క్లాసికల్ ఇంత బాగా చేయగలుగుతారా అని నేనే షాక్ అయ్యా. ఎందుకంటే ఎక్స్ట్రాడినరీగా పర్ఫామ్ చేశారండి. ప్రతి ముద్ర శివుడికి పెట్టాల్సిన అంటే ఎన్ని అయితే క్లాసికల్లో శివుడికి సంబంధించి ముద్రలు ఉంటాయో ప్రతి ఒక్క ముద్ర కూడా పర్ఫెక్ట్గా నేర్చుకుని అంటే ఐ కాంట్ సే లైక్ అంటే అంత పర్ఫెక్ట్గా ఫ్యూజన్ పర్ఫామ్ చేశారు సార్. రియలీ హ్యాట్స్ ఆఫ్ టు యూ. నిజంగా చాలా చాలా గ్రేట్ సార్. ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. అండ్ నార్మల్ డాన్సెస్ చాలామంది చేస్తారు సార్, ఓపెన్గా చెప్తున్నా చాలామంది చేయగలుగుతారు. బట్ విచ్ యూ హ్యావ్ డన్ అ ఫ్యూజన్ పర్ఫార్మెన్స్ ఈజ్ రియలీ టఫ్. సో ఫర్ దట్ హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సందీప్. మీరు చెప్పిన తర్వాత ఇంకా మాకు చూడాలనిపిస్తుంది వెంటనే సినిమా.
థ్యాంక్ యూ అండ్ విషింగ్ యూ సూపర్ సక్సెస్. అలాగే మంచి అభిరుచి కలిగినటువంటి ప్రొడ్యూసర్గా మంచి మంచి సినిమాల్ని మనకు అందించారు మన విష్ణు గారు. ఒక పక్కన ఎన్టీఆర్ గారి కథానాయకుడు, అలాగే తలైవి, 83 లాంటి గొప్ప సినిమాల్ని మనకు అందించినటువంటి నిర్మాత విష్ణు ఇందూరి గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము టు ప్లీజ్ స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. విష్ణు గారు, అ వెరీ హార్టీ వెల్కమ్ టు యూ. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. సుధీర్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద మోస్ట్ హార్డ్ వర్కింగ్ యాక్టర్స్ నాకు తెలిసినంత వరకు సుధీర్. అండ్ ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా చాలా ప్యాషనేట్గా వర్క్ చేస్తాడు. అండ్ తనకి ఈ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ముందు డిస్కస్ చేశాడు, ఒకసారి మెన్షన్ చేశాడు డెఫినెట్లీ చాలా మంచి సబ్జెక్ట్ ఇది చేస్తున్నానని. బట్ తనకి ఫుల్ లెంత్గా ఇంత పర్ఫార్మెన్స్కి అవకాశం ఉన్న క్యారెక్టర్ ఇది. అండ్ ద ఎంటైర్ టీమ్, ద టెక్నీషియన్స్, ద ప్రొడ్యూసర్స్, అందరికీ బెస్ట్ విషెస్. సుధీర్, దిస్ విల్ బి ద బెస్ట్ ఫిల్మ్ ఇన్ యువర్ కెరియర్ అని ఆశిస్తున్నాను. ఆల్ ది బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మేము ఒకసారి శిల్పా గారిని ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాము. శిల్ప గారు, వీఆర్ కమింగ్. ఎస్, అగైన్ ఈరోజు సోనాక్షి గారు రాలేదు, ఆ లోటు తీర్చడానికని నేను మొత్తం బంగారం అంతా వేసుకొని వచ్చాను. ఓకే, మై గోల్డ్ ఇస్ గుడ్. గోల్డ్ గుడ్, నో? ఓకే, వెరీ గుడ్. ఆల్ దట్ షైన్స్ ఇస్ నాట్ గోల్డ్. ఓకే, సో ఇప్పుడు మనకి ఇక్కడ స్పెషల్ పవర్స్ వచ్చాయి సినిమాలో. ఇట్ ఈస్ అ మిస్టిక్ థ్రిల్లర్ కాబట్టి ఈరోజు మీకు కూడా ఒక స్పెషల్ రిమోట్ ఇచ్చాం మేము. యూ కెన్ పాజ్, రివైండ్, ఫార్వర్డ్ ఇన్ యువర్ లైఫ్ డిఫరెంట్ ప్లేసెస్. సో ఏ ప్లేస్ మీ లైఫ్లో మీరు పాజ్ చేసుకోవాలనుకుంటున్నారు? విచ్ ప్లేస్ ఇన్ యువర్ లైఫ్ టిల్ నౌ you want to just pause and continue it for a more longer time? I don't believe in pause mode. Oh, okay. Sare aithe vellastanu. Yeah, we should just continue everything. Then what about rewind? You want to go back to that place? Not at all, never. Forward, present, and move ahead. Move ahead. So nothing, no fast forward. No fast forward, no rewind, no. Okay, నేను ఈ క్వశ్చన్ ని పాస్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ క్వశ్చన్ ని మనం నవీన్కి ఇద్దాం. నవీన్, నీ లైఫ్లో నువ్వు దేన్ని పాజ్ చేస్తావో చెప్పు. ఇక్కడ నిలబడు. సుధీర్ బాబు గారికి నువ్వు కనిపించట్లేదు, ఇలా ఇప్పుడు చెప్పు. ఎస్, చెప్పండి. పాజ్ చేస్తే చాలా సినిమా క్యారెక్టర్లు ముందే డైరెక్టర్లను అడిగేద్దాం అనుకుంటున్నా. ఆ క్యారెక్టర్ నేను బాగా చేస్తాను భయ్యా అని. గుడ్ ఐడియా. అలాంటి ఏ క్యారెక్టర్ అడగాలనుకుంటున్నావు నువ్వు? చాలా సినిమాలు భయ్యా. ఒక సినిమా పోకిరి సినిమాలో మహేష్ బాబు గారి క్యారెక్టరా? కావాలితే రన్నింగ్ చేస్తా, ఆయన చేసి చూపిస్తా. రెడీ, ఓకే. ఇప్పుడు ఇక్కడ నుంచి పరిగెత్తు. అక్కడ ఎగ్జిట్ డోర్ ఉంది, అటు నుంచి వెళ్ళిపో. ఓకే, మహేష్ బాబు గారు ఒకసారి స్టేజ్ మీద చూపించుదా? చూపించాలా? ఎస్, కమాన్ నవీన్. మహేష్ బాబు గారు రన్నింగ్ స్టైల్ చూపిస్తారు. సరే, బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేస్తే కొంచెం ఏదైనా సమరమే అలాంటిది వేస్తారా? ఓకే, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అది ఇచ్చిన పర్లేదు. రెడీ, అందరం పాడతాం. రెడీ, 1. మైక్ పట్టు. ఓకే, రెడీ. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు. సమరమే సమరమే. నేను పాడుతున్నంత వరకు నువ్వు పరిగెత్తాలి. సమరమే సమరమే. బా నవీన్, సూపర్ నవీన్, సూపర్. 100కి 100 మార్కులు వచ్చేసాయి నీకు. థ్యాంక్ యూ సో మచ్. సో మహేష్ బాబు గారి ఫ్యాన్స్, సుధీర్ బాబు గారి ఫ్యాన్స్ అందరూ నవంబర్ 7కి మీరు రెడీగా ఉండండి. ఇప్పుడైతే సుధీర్ బాబు గారు ఒక క్వశ్చన్ అండి. లంకె బిందెల కోసం తవ్వినప్పుడు మీకు ఇంకొక మాయాదీపం కూడా దొరికింది అనుకోండి. 3 కోరికలు ఏదైనా కోరుకోమంటే మీరేం కోరుకుంటారు? 3. ఇట్ ఈస్ లిమిటెడ్ ఆఫర్. వీ డోంట్ హ్యావ్ మోర్, ఓన్లీ 3. ఫస్ట్ జటాధార పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటాను. మహేష్ బాబు రాజ్మౌళి గారి సినిమా ఫస్ట్ నేనే చూడాలని కోరుకుంటాను. అండ్ మహేష్ బాబు గారితో ఒక సినిమా మేబీ కృష్ణ గారిని కనిపించాలని కోరుకుంటాను. కృష్ణ గారు కనిపించాలని కోరుకుంటాను. వావ్, సూపర్ అండి. సో ఈ రాజమౌళి గారు మహేష్ బాబు గారి సినిమా మీరు ఫస్ట్ చూడడం అయితే జరిగిపోద్దండి. మాకు తెలుసు, ఎలాగో ప్రీమియర్ ఉంటుంది కాబట్టి మీకు తప్పకుండా అది జరిగిపోతుంది.
అలాగే మీరు ఎలాగైతే గోస్ట్ హంటింగ్ చేస్తూ ఉన్నారో మేము కూడా చేస్తూ ఉంటే ఒకటి మాకు వినిపించింది, ఒకసారి మీకు వినిపిద్దాం అనుకుంటున్నాం. వింటారా? ఒక్క నిమిషం అండి, జస్ట్ టెక్నాలజీ, వీఆర్ యూజింగ్ ఇట్. నేను మర్చిపోయావా? నేను నీ కోసం అదే ఫార్మ్ హౌస్లో వెయిట్ చేస్తున్నా. మన ప్రేమ కథ మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ చేస్తాం? ఇది కొంచెం డబ్బింగ్ దయ్యం, అందుకని దానికి కొంచెం హిందీ తెలుగు వచ్చు అనమాట. ఇప్పుడు ఏం గెస్ట్ చేయొద్దు మీరు, కానీ మీ మైండ్ కొంచెం ఆ దయ్యం రీడ్ చేయగలుగుతోంది, ప్రొజెక్షన్స్ ఇస్తోంది. మీ మైండ్లో నుంచి వచ్చే ప్రొజెక్షన్ ఏంటో ఒకసారి చూద్దామా? సో సుధీర్ గారి మైండ్లోని ప్రొజెక్షన్ చూద్దాము. నా ప్రొజెక్షన్ వేసారేంటి? ప్లీజ్ దయ్యం పీసీఆర్ ప్లీజ్ రెస్పాండ్. ప్రొజెక్షన్ ఇలా వచ్చింది. ఇది నిజం అవ్వాలని మేము అనుకుంటున్నాం, మీరేమంటారు? నేను కూడా నిజం అవ్వాలని కోరుకుంటున్నాను, కుదిరితే. సూపర్బ్ అండి. సో మీ అబ్బాయి ఈజ్ లుకింగ్ సింప్లీ సూపర్బ్. కంగ్రాచులేషన్స్ టు యూ. ఇంకా కొన్ని ప్రొజెక్షన్స్ ఉన్నాయి, కానీ శైలేష్ గారు మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాం. బాబు ఎక్కడమ్మా? తీసుకురా, తొందరగా తీసుకురా. ఇప్పుడు ఈ సినిమా ఒక పక్కన గ్రీడ్, ఇంకొక పక్కన సాక్రిఫైస్, ఈ రెండింటి మధ్యలో కొట్టుమిట్టాడుతోంది. కాబట్టి మీకు ఒకవేళ ఈ ఫోన్ నాదండి, ప్లీజ్ దీన్ని తీసుకోకండి. ఈ రెండిట్లో ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోవాలంటే, రే పట్టుకోరా నాయన, మైక్ తీసుకోండి, ఆయనకి ఇవ్వండి. థ్యాంక్ యూ. ఒకటేమో డబ్బులు, రెండోది మహేష్ బాబు గారి డేట్స్. ఏది డబ్బులు తీసుకుంటారా, మహేష్ బాబు గారి డేట్స్ తీసుకుంటారా? మహేష్ బాబు గారి డేట్స్ తీసుకుంటే డబ్బులు కూడా ఆటోమేటిక్గా వస్తాయిగా. కంగ్రాచులేషన్స్, తీసుకోండి. సో మహేష్ బాబు గారి డేట్స్ తీసేసుకున్నారు మీరు, అండ్ కంగ్రాచులేషన్స్, మీరు గెలుచుకున్నారు మహేష్ బాబు గారు తినేటువంటి డేట్స్. వెళ్ళొస్తానండి, కొట్టకండి ప్లీజ్, నేను ఫోన్ తీసుకెళ్తున్నాను. బాయ్ బాయ్, సీ యూ, బాయ్. మ్యూజిక్ కంపోజ్ చేసినటువంటి రాజీవ్ రాజ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. రాజీవ్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. కానీ శైలేష్ గారు సిన్సియర్గా మహేష్ బాబు గారితో మీరు సినిమా చేయాలని మేము అందరం కోరుకుంటున్నామండి. ఫర్ ద కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ దట్ యూ బ్రింగ్ ఇన్, అలాంటి ఫిల్మ్స్లో మహేష్ బాబు గారిని కూడా మేము చూడాలనుకుంటున్నాము. సో వెరీ సూన్ మేబీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో నేను కనిపిస్తాను మీకు. ఓకే, అండ్ రాజీవ్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. అ ఫెంటాస్టిక్ కంపోజర్ రాజీవ్ గారు. హలో అండి. అండ్ ఈరోజు రాజీవ్ గారు లైవ్లో మనకి పర్ఫార్మెన్స్ కూడా. హలో 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 చెప్పొచ్చు కదా కొంచెం గట్టిగా రాజీవ్. ఓకే రాజీవ్ గారు, యు గోయింగ్ టు సింగ్ అ సాంగ్ ఫర్ us? టీవీలో చూడడమే తప్ప ఫస్ట్ టైం లైవ్ లో చూస్తాను. భయపడ్డారా? లేదు, మోర్ ఎక్సైటెడ్ టు టాక్. ఓ థాంక్ యూ సో మచ్ అండి, థాంక్ యూ. అండ్ వి ఆర్ ఆల్సో ఎక్సైటెడ్ టు లిసన్ టు యువర్ మ్యూజిక్. యు గోయింగ్ టు సింగ్ అ సాంగ్ ఫర్ us now? యా షూర్, ప్లీజ్. థాంక్ యూ. థాంక్ యూ. అశ్విన్. హాయ్ అండి, నా పేరు రాజీవ్. ఈ ఫిల్మ్కి మ్యూజిక్ చేశాను. ఐ వుడ్ స్పెషలీ థ్యాంక్ మై ప్రొడ్యూసర్స్ ప్రేరణ గారు అండ్ Shivin Garu for giving me this opportunity, and especially every actor has wonderfully acted in this movie. Andaru brilliantly perform చేశారు. వీళ్ళ పర్ఫార్మెన్సెస్ చూసి మాకు ఇంకా ఎలా ఎన్హాన్స్ చేయాలో అర్థం కాక మేము ఇంకా క్రేజీ అయిపోయి లాస్ట్ 40 days డే అండ్ నైట్ క్రేజీ మ్యూజిక్ డెలివర్ చేసాం. థ్యాంక్ యూ బ్రో. సో ఇప్పుడు పాడబోయే సాంగ్ ఇది క్లైమాక్స్లో ఉంటుంది. దాంట్లో సుధీర్ అన్న పర్ఫార్మెన్స్ అయితే చింపేశారు. సో యా అదొకటి పర్ఫామ్ చేస్తాం. యా ట్రాక్ హీజ్ అశ్విన్ ఈజ్ మై కో సింగర్.
Shambho Shankar. Thank you so much, everyone. Thank you. Sudhirana, wonderful working with you. Every insights you give me, I love taking those and making better music every day. Thank you for inspiring. And you know, my directors, Venkat and Abhishek, are missing here today. Great work, Venkat. 10 years nunchi story rasadu. He is not here today, but Success Meet lo definitely he'll be here. Yeah, thank you so much. Thank you, Rajiv. Superb energy you have. Thank you so much. Wishing you super success. Thank you. అండ్ అలాగే ఈ సినిమాలో చేసినటువంటి ఇంకొక ఫెంటాస్టిక్ యాక్టర్ రోహిత్ పాఠక్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. రోహిత్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ ద స్టేజ్. మనకి కాకి సినిమా చూసిన వాళ్ళందరికీ గుర్తుండే ఉంటుంది, మే బేగునా సాబ్. ఆ డైలాగ్ చాలా పాపులర్ అయింది ఆయనది. సో వెరీ హార్టీ వెల్కమ్ టు యూ సార్ అండ్ రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. गुड इवनिंग. एक्चुअली मैं तो ये जो मैंने साउथ वालों का जो रिस्पांस देखा ना फिल्मों के लिए, ये मतलब वाकई सैल्यूट है भाई, आप लोगों को सैल्यूट है. मैं मैंने हिंदी फिल्म्स में काम किया है. यहाँ पे 2017 में मैंने फिल्म, जैसा मैडम ने बताया कि थीरन में मैंने काम किया. और ये जो इवेंट में मैं आज आया हूँ और जो आप लोगों की जो मैडनेस देख रहा हूँ ना एक्टर्स के लिए, मतलब सिनेमा के लिए कमाल है, कमाल. तो मैं तो मतलब उसी में मैं बार बार वहाँ बैठ के पीछे मुड़ के देख रहा था, मैंने कौन चिल्ला रहा है, ये सब कौन कर रहा है. वाकई में यार मज़ा आ गया. और इस फिल्म में मैं एक रोल प्ले कर रहा हूँ बलराज, जिसका नाम है, और मेरी एक पत्नी है जो शोभा, जो शिल्पा शिरोडकर जी प्ले कर रही हैं. और वो इस फिल्म में एक सपना देखती हैं. सॉरी मैं हिंदी में बात कर रहा हूँ, प्लीज़. नहीं स्टोरी नहीं बता रहा हूँ. और वो एक सपना देखती हैं, जिस सपने को हम फॉलो करते हैं, और उस सपने के बाद वो क्या निकलता है, क्या वो रूप लेता है, उस पर ये 2 घंटे की पिक्चर बनाई है वेंकट और अभिषेक ने मिलके. और प्रेरणा जी ने प्रोड्यूस की है, अपने शिविन जी हैं, और जी स्टूडियो साउथ. तो वो कैसे ये लोग मैनेज करते हैं, अपने हीरो सुधीर बाबू जी ये कैसे उस चीज़ को मैनेज करते हैं, जो चीज़ ऐसी अनएक्सपेक्टेड जो निकली है उस फिल्म में. और वो आप लोग जब 7 नवंबर को फिल्म रिलीज़ होगी तो आप लोग देखिएगा थिएटर्स में जाके अपने फैमिली के साथ, आप लोगों को बहुत मज़ा आएगा. और बस इसी के साथ थैंक यू सो मच. जो भी इस फिल्म से डायरेक्ट और इनडायरेक्ट जितने भी लोग जुड़े हैं, सबके नाम तो मुझे नहीं पता, लेकिन मैं सबको थैंक्स कहूँगा, क्योंकि जिस माहौल में हमने शूटिंग की है, 45 डिग्री टेम्परेचर था राजस्थान में जहाँ हमने शूट किया. कई लोग बीमार पड़े, फेंट हो गए, और फिर भी वो कहते हैं ना कि शो मस्ट गो ऑन, और शूट चलता रहा. और जो फाइनल प्रोडक्ट हमने देखा, मतलब मैंने भी देखा, जब 17 अक्टूबर को हमने ट्रेलर लॉन्च किया, उस दिन जो मैंने जो विजुअल्स देखे, तो मैंने भी वो एक्सपेक्ट नहीं किया था कि यार हम कुछ ऐसा करके आए हैं. तो थैंक यू सो मच, थैंक यू. बहुत खुशी है आपकी बातें सुनकर और आपको देखकर. थैंक यू सो मच. हो गया मेरा हिंदी. 3-4 बार प्रैक्टिस करने के बाद बाहर आया वो. हाँ. अभी ये ग्रीड और सैक्रिफाइस का जो चल रहा है ये फिल्म में, इसके बारे में एक क्वेश्चन पूछूं मैं आपको. किसके बारे में? ग्रीड. इसमें ग्रीड ओके, या हाँ ग्रीड. टेल मी. हाँ, ग्रीड एंड सैक्रिफाइस. अगर आपको एक बड़ा बंगला दे और उसमें 100 CCTV कैमरास लगा दे, वो चाहिए, या एक 2 बेडरूम फ्लैट जिसमें ज़्यादा फैसिलिटीज़ नहीं है? ऑब्वियसली 2 बेडरूम चाहिए जिसमें कोई फैसिलिटी नहीं है, रह लेंगे आराम से. CCTVs नहीं चाहिए मुझे, क्या करेंगे CCTV? वो मतलब अपनी ज़िंदगी जीनी है. मैं हर सिनेमा में काम करना ठीक है, सिनेमा करने के बाद लोग देखें, अप्रिशिएट करें, वो अच्छी बात है, लेकिन हर समय मैं सिनेमा बन के जीऊँ, वो एक्सेप्टेड नहीं है. ओके. और वो जो काकी फिल्म का डायलॉग है, एक बार आप बोल देंगे प्लीज? मैं बेगुनाह हूँ साहब. वो तो पता था मुझे, आप बेगुनाह है. आप तो बेगुनाह. अरे बोला था भाई पढ़ ले, इसीलिए बोला था मैंने पढ़ ले. मैं बेगुनाह हूँ साहब, मैंने कुछ नहीं किया. जय महेश बाबू, जय महेश बाबू. यार एक बात बोलूं मैं. हाँ, अरे वो तो मैं 100% वो मैं बोलने वाला था, मैं उसके बाद वही था. अरे महेश बाबू के बाद है ना, वो बाय डिफॉल्ट सुधीर बाबू ही निकलने वाला था वो. जय सुधीर बाबू, जय सुधीर बाबू. सुधीर बाबू का मैंने ट्रेलर में वो जो शॉट देखा ना, वो जो ब्लड,
अरे बाप रे, मैं खुद हिल गया। मैं तो पूरा टाइम उधर ही था, ये शॉट कब ले लिया मैंने देखा ही नहीं वहां पे। तो महेश बाबू का ना, मैं यहाँ ऑडियंस, अच्छा मैंने मतलब साउथ में जो 2017 में मेरी एंट्री हुई तमिल सिनेमा से, उसके पहले जब मैं फिल्म देखता था साउथ का मैं बहुत बड़ा फैन हूँ। फ्रैंकली स्पीकिंग मेरे को बहुत पसंद है साउथ की फिल्में, और महेश बाबू की फिल्म अरे भाई जैसे मेरे को भाई यार एक सेकंड नहीं मैं ये बोल रहा हूं, महेश बाबू अरे ये मेरे दिल में रह जाएगा, मेरे को बोलने दो थोड़ा। क्या है महेश बाबू जो है ना, महेश बाबू सर का यहाँ सिनेमा में आने के पहले मैंने एक फिल्म देखी थी जिसका हिंदी में जो ट्रांसलेट करके जो नाम डालते हैं ना, द रियल तेवर, मैंने एक फिल्म देखी थी जिसमें वो जगपति बाबू और श्रुति हसन, हाँ श्रुति हसन, वो पिक्चर देख के मैंने बोला यार ये बंदा क्या चाम है इसके चेहरे पे, इसके फेस पे क्या चाम है बंदा, मतलब लोगों को हीरोइन से प्यार होता है, मेरे को उससे प्यार हो गया महेश बाबू से। सुधीर बाबू, कैमरा उधर पीछे, कैमरा उधर, सुधीर बाबू सर लव यू सर, मजा आ गया यार। ये आपकी वजह से, प्रेरणा जी की वजह से, शिविन सर की वजह से और ये जी स्टूडियो वाले, इनकी वजह से ना मुझे इस फिल्म में काम करने का मौका मिला। और ये जो फुटेज मुझे मिल रहा है ना, मैं पहले आने में डर रहा था और अब मेरे को जाने का मन नहीं हो रहा है यहाँ से। तेलुगु फिल्म इंडस्ट्री ऐसा है। एक चीज और, एक हमारे यहाँ पे सर हमने राजस्थान में शूटिंग की, राजस्थान में इस फिल्म की जी। अरे ये तो तुमने अच्छी बात बोली। నాకు తెలిస్తే అతనికి కూడా ఒక మైక్ ఇచ్చేస్తే బెటర్। मैं पहले सोचता था महेश बाबू जो है ना, सुधीर बाबू उनका छोटे भाई है, बाद में मेरे को रिलेशन मालूम पड़ा, जीजा जी बोला। वो हीरोपंती में काम किया फिल्म में, हिंदी फिल्म में, तो लीड नेगेटिव, हाँ बागी सॉरी। अच्छा मैं ये कह रहा था, राजस्थान में हमने जो शूट किया इस फिल्म को, शूटिंग की, अरे सुनना भाई, सुनना 2 मिनट सुनना। हाँ करेक्ट नेक्स्ट लेवल पे మనం ఇప్పటివరకు మీడియా ఇంటరాక్షన్ చూసాం, కానీ ఇది ఫస్ట్ టైం ఆడియన్స్ ఇంటరాక్షన్। ఇది కొత్త ప్రక్రియ, బాగుంది। आप बैठो थोड़ी देर, मैं बोलता हूँ यहाँ पे। चलिए थैंक यू सो मच। हो गया बोलने नहीं दे रहे मेरे को यहाँ पे इतना। वो वैसे ही है, वो सब उनका प्यार है। इसके लिए तो मैंने बोला भैया सैल्यूट है आप लोगों को। मैं कहना चाहता था इस फिल्म में राजस्थान में हमने आबू रोड में कई जगह डिफरेंट लोकेशंस पे हमने शूट किया। वहाँ पे उत्तम अग्रवाल जी जो इस फिल्म का एक मतलब आप कह सकते हो बैकबोन की तरह इन्होंने सपोर्ट किया, और एक वहाँ पे फैसिलिटी ज़्यादा नहीं थी लेकिन एक फैमिली की तरह एक माहौल ऐसा बना, और उस सिचुएशन में मतलब हम जो कहते हैं ना, जो कमियाँ होती हैं, कुछ चीज़ें होती हैं, वो सब भूल के ये सिनेमा जो बनाया, और वाकई, और जब ट्रेलर देखा और डबिंग में मैंने जब देखा तो मुझे लगा नहीं यार, वो आपको वो जो कमियां होती है वो कहीं याद नहीं आती, फिर लगता है कि सिनेमा इतना अच्छा बना है ना, सब भूल जाओ, सब इग्नोर कर सकते हो आप, इतना बेहतरीन मतलब ये फिल्म बनी है। और आप लोगों से रिक्वेस्ट है प्लीज 7 नवंबर जरूर जाके देखिएगा अपनी फैमिली के साथ, फर्स्ट डे फर्स्ट शो। क्या मेरी तप्पकुंडा चूरंडी, करेक्ट या थैंक यू, नमस्कार, थैंक यू सो मच, थैंक यू, मजा आया, बहुत अच्छा था स्पीच, और मेरी हिंदी भी। अब ఓకే మళ్ళీ మనం తెలుగులోకి వచ్చేద్దాము। కమిటీ కుర్రాళ్ళు లాంటి ఒక్క సినిమాతోనే మంచి రికగ్నిషన్ని సంపాదించి మంచి అప్రిసియేషన్ని కూడా సొంతం చేసుకున్నటువంటి యదువంశీ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము। స్వామియే శరణమయ్యప్ప, స్వామి వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము। స్వామి అందరికీ నమస్కారం, స్వామి శరణమయ్యప్ప। జటాధర ఈ నేమ్కి శివుడికి ఉన్న సంబంధం ఎలాగో మనకి ఇన్నర్గా
శివుడు అంటే చాలా ఇష్టం ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. ఈ సినిమా పేరు వినగానే కొంచెం ఒక గూస్ బంప్స్ వచ్చి నాకు నిన్న ట్రైలర్ చూసిన తర్వాత. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మిత్రులకి, అలాగే ముందు ఇక్కడ పైకి వచ్చి మాట్లాడాలంటే ఈ సుమ గారి ఎనర్జీ చూసి కొంచెం భయపడుతూ ఉంటాను ఎప్పుడు నేను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదో మాట్లాడాలని ప్రిపేర్ అవుతా, ఇక్కడికి వచ్చిన తర్వాత ఆవిడిచ్చే ఆ పంచులకి ప్రాసలకి అన్ని మర్చిపోతాను. నిజంగా స్వామియే శరణమయ్యప్ప. ఓకే, సుధీర్ గారు, ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ సార్. స్టార్టింగ్ విత్ SMS దగ్గర నుంచి మీ బాడీ లాంగ్వేజ్, అథ్లెట్ బాడీ లాంగ్వేజ్ మీది రేర్ అది ఇండస్ట్రీలో. మీ డ్యాన్స్ కానివచ్చు, మీ యాక్షన్ కానివచ్చు, డెఫినెట్లీ మీరు ఒక ఇన్స్పిరేషన్ చాలామంది యంగ్స్టర్స్కి. ఎందుకంటే యాక్టర్ అవుదాం అనుకుంటే అన్ని విషయాల్లో చాలా పకడ్బందీగా ఉండాలి. నాకు తెలిసిన వరకు మీ దగ్గర చాలా నేర్చుకోవాలి అందరూ. ముందుగా ఈ ట్రైలర్లో లాస్ట్ షాట్ చూసిన తర్వాత నిజంగానే గూస్ బంప్స్ వచ్చినాయి అందరికీ. ఆ షాట్లో ఏ విధంగా చేశారో నాకు తెలియదు, కానీ మందాక సందీప్ మాస్టర్ చెప్పినట్టు ఆ డ్యాన్స్ తర్వాత వచ్చే పార్ట్ అనుకుంటుంది. ఇంకొకటి నేను మీడియాలో ఒకటి చూశాను సార్, దెర్ ఈస్ ఏ సర్ప్రైజ్ ఇన్ ద ఫిల్మ్ అన్నారు. కంపదీస్ ఏమన్నా సూపర్ స్టార్స్ మహేష్ బాబు గారు ఏమన్నా ఈ నవంబర్ మొత్తం సూపర్ స్టార్ మంత్లా అంటున్నారు అందరూని, రాజమౌళి గారి SSMB ద్వారా. సో స్టార్టింగ్ విత్ యువర్ సక్సెస్, దిస్ నవంబర్ ఈజ్ యువర్ ఫ్యామిలీస్ మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ప్రొడ్యూసర్స్ అండ్ ఆల్ ద యాక్టర్స్ అండ్ టెక్నీషియన్స్, డైరెక్టర్ అండ్ ఆల్ ద టీమ్కి కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ టు జటాధర. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ స్వామి. మీ విషెస్ నిజం అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సినిమాలో ఒక బ్యూటిఫుల్ సాంగ్ చేసినటువంటి శ్రేయా శర్మని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. యాజ్ బ్యూటిఫుల్ యాజ్ షీ ఈస్, ద సాంగ్ ఈజ్ ఆల్సో. సో రిక్వెస్టింగ్ హర్ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. Shreya. So today's event is organized by UV Media Entertainment. At your doorstep, our PROs are Vamsi Shekhar, music is on Z Music, and our digital partners are First Show. So are you going to show us some moves, some steps? Namaskaram. Absolutely. Hey, cheppandi namaskaram. First of all, it is actually my second time in Hyderabad, and I want to say the warmth that media is giving here is absolutely amazing. I've not seen this kind of warmth in Bombay. So cheers to all of you all. ఏయ్, మన గురించే గొప్పగా చెప్పారు, ఇంగ్లీష్లో చెప్పింది మీ గురించే. అర్థమైందా మీకు? మీరు చాలా మంచివాళ్ళని, మీలాంటి మంచివాళ్ళు లేరు అని చెప్పింది. చప్పట్లు కొట్టండి. అది little translation problem. Yeah. Okay, so we'll play the music. Yes, please. Okay? Yes, okay, music please. వస్తారా? This song is incomplete without sir. Oh no, today because it is Sudhir garu లేదు ఇవాళ సాటర్డే. Today is Saturday, he doesn't dance on Saturday. If it is Sunday, he'll dance. Okay, thank you so much. Lovely, you're a sport. Thank you so much. ఓకే, సో ఈ బ్యూటిఫుల్ సినిమాని మనకి తీసుకొచ్చినటువంటి ప్రొడ్యూసర్స్లో ఇద్దరిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. Inviting on stage the very, very dynamic and beautiful Prerna Arora garu to please come on stage. And also the very energetic Shivan Narang garu to please come on stage. Okay, so requesting Prerna garu to please speak a few words. Good evening, Hyderabad. I'm very, very happy. Shivan, you're here. Come. Come here, Shivan. Please come. Okay. So I'll take a few seconds or maybe a few minutes to firstly
thanks, a big thanks to our chairman, the leader, Subhash Chandra ji, Dr. Subhash Chandra ji. This is for him. And secondly, Z Studio, Umesh Bansal ji, who I am definitely missing here. He had to stay back for some important work. And everybody out here, Divya ji, please come. Please come on the stage, please come. Shivan, please come. And also, a very special thank you. That's Shivan Narang garu. A very hearty welcome to you. And Divya garu, our creative producer, Divya Vijay garu. A special thank you to Uttam sir, Uttam Prakash Agarwal, under whose mentorship and leadership Jatadhara has been made his vision. I think it's trust in me and trust in each and every person in Jatadhara. It's very, very special to us. And he's very much here to support. And I would love for Aruna ma'am to come here. Aruna ma'am, please come in. So it's a very special evening for us as producers. My first film being Rustam, Toiletic Prem Katha, second Padman, Pari. This is my, I think the second horror film which I've made. And in Telugu, where I always dreamt to be a producer and producing films out here. And I love Hyderabad, I love Telugu industry, I love Mahesh Babu sir. I love Sudhir Babu sir. Sudhir sir is very, very special. My first actor from Telugu industry, and I especially thank him for all the support, all the love. And Shilpa ma'am is here, my favorite. There's a deep connection, which for me will be, you know, there'll be a lot of time which I'll take to actually express what I want to say. Namrata ma'am, a special thank you to her. And Shilpa ma'am, to you. You know why I'm saying this. And each and every person out here, the entire team, my cast, crew, directors, everyone, thank you very much for making this special for us. And just last words, my sister Kusum, every time I made a film for my parents, my dad and mom, that's been a dedication for them, but I love for her to come here. And that is the reason I've made Jatadhara as my sister this time. And Shivan, my uncle, Girishi, thank you everyone. Yes. प्रेरणा फर्स्ट ऑफ ऑल अंदर की नमस्कारम थैंक यू। मुझे ना लग रहा है कि मुझे अपने नाम में थोड़ी सी एक्सटेंशन करनी चाहिए। जैसे मेरा नाम है शिवन नारंग, तो मैं डिस्कस कर रहा था कि मेरा नाम हो जाना चाहिए शिवन नारंग बाबू, क्योंकि जितना अच्छा रिस्पॉन्स यहां पे मिलता है उतना अच्छा किसी चीज के लिए नहीं मिल सकता। फर्स्ट ऑफ ऑल थैंक यू टू ऑल द फैंस, ऑल द लवर्स, ऑल द सुधीर बाबू फैंस फॉर गिविंग सो मच ऑफ लव and so much of love to Jatadhara also. This is our first project in Telugu industry and we are really loving it. And one person I would like to really thank and who is always hesitant ke are she's a shy one, but I just want to say that प्रेरणा, ये जो तुमने सोचा था, ये सबसे बड़ी फैंस है तेलुगु फिल्म की। एंड व्हेन शी मेट सुधीर सर, मतलब मैंने नहीं कोई फिल्म देखी थी, यस महेश बाबू को पता था, मुझे प्रभास का पता था, बाकी और किसी का नहीं पता था, बट प्रेरणा ने इंट्रोड्यूस किया एंड आई वाज लाइक ओके। फिर मैंने फिल्म्स देखनी शुरू करी एंड आई फेल इन लव विद द तेलुगु इंडस्ट्री एंड हैव डीप 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 रिस्पेक्ट because of the honesty, hard work and love for the cinema. And obviously the fans, I guess it's the biggest thing. Today I would like to thank Z Studios. Also, most respectful today, Mr. Uttam Prakash Agarwal ji, who is here with us. He is our mentor. He is the chairman of CA. Their titles kam pad jayenge, tareefein kam nahi padenge. Thank you so much, sir, for the belief. Thank you, Umesh, sir, who is not there today. हाँ भाई, तुम्हें क्या बताना, बताओ। जय बाबू, हाँ हाँ
सब देखो, मैं बोलूंगा, सब बोलेंगे फिर, ठीक है? 3 बार बोलेंगे। 1 2 3। जय बाबू, जय बाबू, जय बाबू, जय जटाधारा, जय सुधीर बाबू, जय महेशमती, जय प्रेरणा गारू बाबू। But thank you so much. I guess I'm also learning and having a lot of fun here. Yeah, sorry. मैं तो बोला ना, मैं तो अभी इन्हीं की फैमिली में एडमिशन लेने वाला हूं। अगली फिल्म तेलुगु फिल्म मेरी। थैंक यू सो मच फॉर ऑल द लव एंड लास्ट में सारी चीजें भूल जाऊंगा यार, इतनी सारी चीजें हैं, इतना एक्साइटमेंट है, सब कुछ भूल जाऊंगा। 2 मिनट लूंगा आपके। सबसे पहले I would like to thank Prerna that we planned Jatadhara and finally we are standing here. ये इनका विजन था कि ये जो स्टोरी दिखी थी हमारे वेंकट सर और अभिषेक ने जो स्टोरी और डायरेक्शन करी, और उसके बाद जो बिलीव था, आई एम श्योर सुधीर बाबू का स्टार्टिंग से उस चीज़ पे उन्होंने जो डिस्कवर की ये स्टोरी, बट हम सबने साथ में मिल के, स्पेशली प्रेरणा ने, जो आपने शिव स्तोत्रम गाना सुना अभी राजीव से, राजीव यू आर वंडरफुल मैन, बहुत 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 मज़ा आया, ग्रेट एनर्जी, लुकिंग फॉरवर्ड फॉर थिएटर्स कि कितना मज़ा आने वाला है। एंड चाहे लोरी हो, टुडे इंदिरा जी इज़ नॉट देयर, राजीव सर इज़ देयर। सर बहुत मज़ा आया आपका गाना देख के। श्रेया ऑब्वियसली यू आर फैंटास्टिक इन पल्लू लटके एंड ट्रेंड सच्चे, अलॉन्ग विद नवीन सर एंड सुधीर सर। एंड जो सबसे फेमस सॉन्ग है ब्लड लिकिंग वाला, मुझे अच्छे से याद है, मैं और सुधीर सर बैठे थे एक मीटिंग पे एंड उन्होंने बताया कि इस टाइप का एक शॉट होगा, एंड आई वाज लाइक सर ये अचीवेबल है? उन्होंने बोला हाँ वर्कआउट चल रहा है, बट फाइनली व्हेन आई हैव सीन इन द ट्रेलर आई गेस दैट इज सुपर्ब, एवरीबडी इज टॉकिंग अबाउट इट। एंड शिल्पा जी, शिल्पा मैम, आपका जो कैरेक्टर देखा है, आई डोंट थिंक सो कि जो भी ये फिल्म देखेगा, जब वो फिल्म देख के बाहर जाएगा तो आपको भूल पाएगा। एंड टुडे सोनाक्षी गारू इज नॉट देयर, but she specially messaged and conveyed that she is missing everybody because last time trailer launch में आप सबने इतना उनको प्यार दिया, इतना मज़ा आया, that she is missing everyone. And for me, I just want to say, अब मैं कितने लोग हैं, कितनों के नाम लेने पड़ते हैं। Thank you अरुणा मैम for all the love जो आपने जितना भी शूट देखा, जब हमने आबू रोड में किया, अरुणा जी ने स्पेशली सबका ध्यान रखा, सबको फैमिली जैसा ट्रीट किया। एंड ये जो फिल्म भी बनी है, ऑब्वियसली जो आप देख रहे हैं उससे ज़्यादा इट्स अबाउट फैमिलीज, इट्स अबाउट इमोशन, इट्स अबाउट मॉम डैड, एंड इट्स ऑल अबाउट लविंग योर पेरेंट्स। दैट वॉज प्रेरणा's विजन सिंस द फर्स्ट डे एंड टिल टुडे, एंड वी ऑल फॉलोड इट। थैंक यू प्रेरणा फॉर दैट। थैंक यू कुसुम, थैंक यू दिव्या जी, थैंक यू सोमा गारू। आपके लिए तो मैंने इतना सुना है। थैंक यू सो मच। अच्छा ही सुना होगा, बहुत अच्छा सुना है, थैंक बहुत यू। अच्छा सुना है कि स्पेशली फॉर दिस फिल्म आपको कहीं इमरजेंसी कहीं जाना भी था, बट यू हैव गिवन दैट टाइम। అలా చెప్పారా నా గురించి? ఓకే, యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ दैट। థ్యాంక్ యూ। అండ్ ఎవ్రీబడి, जय बाबू। 7 नवंबर को मिलते हैं, एंड थैंक यू सो मच एवरीबडी। थैंक यू so much शिवन जी and ప్రేరణ గారు, కంగ్రాచులేషన్స్ టు యూ। అరుణ గారు, ఎవ్రీబడి a very hearty congratulations. అండ్ అలాగే మనం శిల్పా శిరోద్కర్ గారిని చాలా కాలం తర్వాత మళ్ళీ వెండితెర మీద చూడబోతున్నాము. వాట్ ఎ ఫెంటాస్టిక్ యాక్ట్రెస్ షీ ఇస్. వీ హ్యావ్ సీన్ హర్ ఇన్ కుదాగవ, బ్రహ్మ, అలాగే అరిసియల్ అనేటువంటి తమిళ మూవీలో, చాలా ఫిల్మ్స్లో చూసాము. అండ్ ఇప్పుడు ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్తో చూడబోతున్నాము. ఇన్వైటింగ్ శిల్పా గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. శిల్పా శిరోద్కర్ గారు. Hello everyone. What, do I have to say something? Yes. Okay. Whatever you have to say about the movie, the director. Okay. Good evening, everyone. All I would like to say is everyone has said thank you to everyone, and obviously I'm extremely grateful to Prerna, Shivan, Z Studios, Uttam ji,
and my directors Abhishek and Venkat sir, Sudhir, who happens to be my family. Obviously, all I would like to say is, you all have given my family in generations so much love. Please continue giving this love on the 7th of November in cinemas closest to you. We've made a film, Jatadhara, with a lot of love. There are a lot of dreams behind this, Prerna. You've done amazing. We started filming this in March, and in November this year, we are out with the release. Sonakshi, we miss you very, very much today. Sudhir, you're amazing. From your dancing to the last shot, which is like a surprise for me too. So all I would like to say is, please, please, please give us all your love, keep us in your blessings and prayers, and make this film a big hit. Thank you. Jai Babu. అమ్మా ఆవిడ చెప్పక్కర్లేదు, వాళ్ళ ఇంట్లోనే ఉంటారు కాబట్టి. మీకు బావమరిది కదా మహేష్ బాబు గారు? మహేష్ బాబు గారు. ఎస్, అండ్ మీరు ఆయనకి మీరు వదిన. करेक्ट. यस, हिंदी में बोलिए आप. Yeah, they all know. I mean, my sister's married to Mahesh. Mahesh is my brother-in-law. So the amount of love you all have all given Mahesh, please give us all that love as well. We need all your love and blessings on the 7th of November. And sorry? They're waiting for Rajamouli sir and Mahesh Babu Garu's film. I am also waiting. I'm also waiting eagerly for his film. And yeah. Expectations. What are they saying? They are saying many things. Mahesh Babu Garu gurinchi vallu ensepaina maatladtaru. They can talk for hours together. Yeah, so they are all waiting for the movie. I'm also waiting for the movie just like y'all. But before his film, go watch our film on the 7th of November. Okay, one question. Mahesh Babu Gari qualities lo meeku nachinatuvanti best quality as you see him very closely. So what is that one best thing that you like about Mahesh Garu? I think Mahesh is extremely kind, and he's just as what you see of him is what he is actually. Very gentle, very kind, very soft spoken, very loving, and he's a family man. Okay, thank you so much, Shilpa Garu. Waiting to see you in theatre on November 7th. Yes. Thank you. ఇక అటు లవర్ బాయ్ గాను మెప్పించగలుగుతారు, ఇలాంటి థ్రిల్లర్ సినిమాలు చేసి మెప్పించగలుగుతారు మా సుధీర్ బాబు గారు. మనం ప్రేమ కథా చిత్రంలో ఆయన్ని ఎలాంటి పర్ఫార్మెన్స్తో ఇంటెన్సిటీతో చూసామో మళ్ళీ ఒకసారి జటాధర సినిమాలో చూడబోతున్నటువంటి ఈ తరుణంలో విషింగ్ యూ సూపర్ సక్సెస్ అండ్ లెట్స్ హ్యావ్ అ స్పెషల్ మ్యాషప్ వీడియో ఆన్ సుధీర్ బాబు గారు ప్లీజ్. అన్నా బతకాలంటే ఎట్లన్నా బతకాల. భయపడితే సింగాన్ని కూడా సేద్యాన్ని వాడుకుంటాడు. అది భయపెడితే అడవికి రాజ్యాన్ని ఒళ్ళు దగ్గర పెట్టుకుంటాడు. South Indian sensation of the year. सुधीर बाबू. इस रामायण में राम मरेगा. Let's Of course, champion. You look great. Really? Yeah, stunning actually. తను తిరిగి నాకు ఇచ్చిన నవ్వు మాత్రం నా జీవితంలో
శ్రీదేవికి పెళ్లి చేసేస్తారా? ఆ పక్క ఉండేవాడికి చెప్పు, ఈ పక్క ఒకడు ఉండాడు, ఆడి పేరు సుబ్రహ్మణ్యం. ఇంకొకసారి రాధా పేరు ఎత్తితే సింగం లేని అడవులో తోడేలు కూడా సింగం అనుకుంటా ఉంటది. ఒకసారి తలబడితేనే తెలిసేది ఎవరేమనే. నేనెవరో తెలుసు కదా, గాడ్ ఆఫ్ వార్. సుధీర్ బాబు గారు తను చేసేటువంటి పాత్రలతో, క్యారెక్టరైజేషన్స్తో, సబ్జెక్ట్స్తో మనల్ని సర్ప్రైజ్ చేస్తూ, బాడీ గురించి తీసుకున్నటువంటి కేర్ విషయంలో అయితే అందరినీ ఇన్స్పైర్ చేస్తూ ఇప్పుడు జటాధర సినిమాతో రాబోతున్నటువంటి ఈ శుభతరుణంలో విషింగ్ హిమ్ సూపర్ సక్సెస్ అండ్ ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ ఆర్ వెరీ ఆన్ సుధీర్ బాబు గారు. సుధీర్ బాబు గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. ఓకే, సో అలాగే మా ప్రొడ్యూసర్స్ని కూడా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. ఉమేష్ గారు, ఉమేష్ కుమార్ బన్సల్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. శిబిన్ నారంగ్ గారు, అలాగే అరుణ అగర్వాల్ గారు, ప్రేరణ అరోరా గారు, శిల్పా సింగల్ గారు అండ్ నిఖిల్ నందా గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. డైరెక్టర్స్ సినిమా ఎడిటింగ్లో అలాగే సినిమా పోస్ట్ ప్రొడక్షన్లో బిజీగా ఉండడం వల్ల రాలేకపోయారు. వెంకట్ కళ్యాణ్ గారు అండ్ అభిషేక్ జైస్వాల్ గారు, విషింగ్ యూ సూపర్ సక్సెస్. మ్యూజిక్ డైరెక్టర్ రాజీవ్ రాజ్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. విష్ణు ఇందూరి గారిని మరొకసారి వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే ఆటా సందీప్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆల్సో ఈరోజు ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా విచ్చేసినటువంటి మా శైలేష్ కొలను గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. హిట్, అలాగే హిట్ 2, అలాగే హిట్ 3, అలాగే హిట్ 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 సినిమాలు తీస్తూనే ఉండాలని, మేము ప్రీ రిలీజ్ ఈవెంట్లు చేస్తూ ఉండాలని కోరుకుంటూ, అండ్ యదువంశీ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ వన్స్ అగైన్. విష్ణు గారు, సుధీర్ బాబు గారి రిక్వెస్ట్ మీద ఒక్కసారి వేదిక మీదకి రావాలి మీరు ప్లీజ్. అలాగే అలేఖ్య టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. నవీన్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. రోహిత్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ వన్స్ అగైన్. రవి గారు వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. శ్రేయ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. And our very beautiful, our golden lady Shilpa Shirodkar garu to please come on to the stage once again. Sri Maheshwar Reddy garni vedik midiki ravalsinga request chestunamu and Habaleshwar garu to please come on to the stage once again. Creative producer Divya garu to please come on to the stage. దివ్య గారు, బిగ్ టికెట్ లాంచ్ ప్లీజ్. శైలేష్ గారిని బిగ్ టికెట్ని ఫస్ట్ బిగ్ టికెట్ని లాంచ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా.
Our PROs Vamsi Shekhar garu to please join for the group picture. ఎస్ శైలేష్ గారు చెప్పండి, క్యాష్ ఇస్తున్నారా గూగుల్ పే చేస్తున్నారా? ఫస్ట్ టికెట్ మీరే తీసుకుంటున్నారు. గూగుల్ పే ఓకే. అండ్ ఎస్ శైలేష్ గారి దగ్గర నుంచి విందాము. Okay, so handing over the mic to Shailesh Garu. Thank you. Hi everybody. Media మిత్రులందరికీ గుడ్ ఈవినింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సుధీర్ బ్రో, మీ సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా, మీ ట్రైలర్ టీజర్ ఎప్పుడు రిలీజ్ అయినా, ఫస్ట్ థింగ్ దట్ వీ ఆల్ నోటీస్ ఇస్ యువర్ హార్డ్ వర్క్. సో ఎవ్రీ టైమ్ యువర్ మూవీ రిలీజెస్ ఎక్కడో లోపల ఒక చిన్న పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది, ఇది ఖచ్చితంగా హిట్ అయిపోవాలి అని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాం. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద హార్డ్ వర్క్ దట్ యూ పుట్ ఇన్ అండ్ ఆల్ ద బెస్ట్. టైటిల్ చాలా చాలా పవర్ఫుల్ ఉంది, జటాధర అంటే వినడానికి చాలా వెరీ వెరీ పాజిటివ్ వైబ్. వినగానే ఫస్ట్ ఐ వాజ్ లైక్ ఐ లవ్ ద టైటిల్ ఫస్ట్ మోర్ దెన్ ఎనీథింగ్. నాకు టైటిలే చాలా క్యాచీ అనిపించింది. అండ్ ఇక్కడ చాలామంది శివభక్తులు చాలామంది ఉంటారు అండ్ I also hold him very close to my heart. In fact, I have him on my body all the time. So, they say that he is the most simple God. Like, you know, there are no rules and regulations. Just atla chinnaga atla korukunte immediately ichestarantaru. So, I am today standing on this stage. I am praying to Lord Shiva that your movie should do really, really well. And I also would like to thank Prerna and Shivan for chasing me for the last 1 week. నేను ఎక్కడో 12,000 కిలోమీటర్ల దూరంలో ఉంటే కూడా పాపం ఫోన్లు చేసి యూ హ్యావ్ టు బీ హియర్ అని చెప్పి థ్యాంక్ యూ ఫర్ చేసింగ్ మీ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐమ్ హియర్. ఇక్కడ వచ్చినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ద ట్రైలర్ చూశాను, చాలా చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. సమ్ వెరీ ఇంట్రీగింగ్ కాన్సెప్ట్ మీద పనిచేస్తున్నారు అనేది కనిపిస్తుంది. లాస్ట్ షాట్ అయితే అదిరిపోయింది. సో వెరీ చూడగానే అరే ఒక చిన్న గూస్ బంప్స్ వచ్చిన షాట్ అనిపించింది నాకు. ఐ రియలీ లవ్ ద ట్రైలర్. టెక్నికలీ చాలా బ్రిలియంట్ ఫిల్మ్ అనిపిస్తుంది. సో November 7th రిలీజ్ అవుతుంది. గైస్, ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ గో టు ద థియేటర్స్ అండ్ ఎంజాయ్ దిస్ మూవీ. బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ అని ఖచ్చితంగా తెలుస్తుంది, థియేటర్లో చూడాల్సిన సినిమా అని అనిపిస్తుంది ట్రైలర్ చూస్తుంటే. గో అండ్ వాచ్ ద ఫిల్మ్ ఆన్ November 7th. ఇవాళ ఎనర్జీ చాలా బాగుంది. సుధీర్ అన్న ఫ్యాన్స్ అవ్వచ్చు, మహేష్ అన్న ఫ్యాన్స్ అందరూ అమేజింగ్ ఎనర్జీ. అండ్ ఇవాళ నేను ఇక్కడికి వచ్చినందుకు నాకు మహేష్ బాబు గారు డేట్సే ఇచ్చేశారు సుమా గారు. థ్యాంక్ యూ సో మచ్. అది హూజ్ ఎవర్ ఐడియా ఇట్ ఈస్ వెరీ మీదేనా అనుకున్నా. ఓకే, థ్యాంక్ యూ. సో ఇక్కడికి వచ్చినందుకు నాకు మహేష్ బాబు గారు డేట్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్సో I also would like to mention I also would like to mention the music. ఇక్కడ పాడిన పాట, ఇట్స్ నాట్ అన్ ఈజీ సాంగ్ టు సింగ్. ఆ లిరిక్స్ గుర్తుపెట్టుకోవడమే చాలా కష్టం. రాజీవ్, సూపర్బ్లీ డన్ హియర్. ఐ రియలీ లవ్డ్ ఇట్. ద కైండ్ ఆఫ్ ఎనర్జీ దట్ యూ హ్యావ్ ఇస్ అమేజింగ్. అండ్ ఆ లిరిక్స్ మాకు బాగా తెలిసిన లిరిక్స్, బట్ దాన్ని వేరేలాగా ప్రజెంట్ చేసి అంత ఎనర్జీ స్టేజ్ మీద ఇవ్వడం అన్నది ఇట్స్ నాట్ అన్ ఈజీ జాబ్. లిరిక్స్ గుర్తుపెట్టుకొని అంత ఓన్ చేసుకొని పాడడం అన్నది ఇట్స్ రియలీ నైస్. ఐ రియలీ ఎంజాయ్డ్ ఇట్.
Yeah, no, no. I'm really looking forward to seeing your work. And all the best to team Jatadhara. That's it అండి. సుమ గారు చాలా అందంగా ఉన్నారండి ఇవాళ. ఆ నగలు అవన్నీ వేసుకొని అసలు ఎప్పుడు ఎవ్రీ టైమ్ యూ విల్ కమ్ అప్ విత్ అ న్యూ ఐడియానా? ఎలా చాట్ జీపీటీయా? పర్ప్లెక్సిటీ. ఓకే. థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ మీ హియర్ గైస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ వన్ మోర్ పిక్చర్ ప్లీజ్. ఎస్. ఓకే, సో సూపర్ డెడికేషన్, డిసిప్లిన్ అండ్ హార్డ్ వర్క్తో ప్రతి సినిమాలోనూ తన 100% ఇచ్చేటువంటి మన సుధీర్ బాబు గారితో ఒకసారి ముందుగా ఇక్కడికి వచ్చిన గెస్ట్స్ అందరికీ, శైలేష్ గారు, వంశీకి, ఎవ్రీబడి, విష్ణు అండ్ ఎవ్రీబడి హూ హ్యావ్ కమ్ టు బ్లెస్ అస్, థ్యాంక్ యూ సో మచ్. పేరున థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫ్యాన్స్ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఎనర్జీ అయితే అదిరిపోయింది. ఈరోజు అన్నీ నిజాలే మాట్లాడదాం అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు దాకా చెప్పినవన్నీ అబద్ధాలని కాదు, అబద్ధాలు చెప్పకపోయినా కొన్ని నిజాలైతే ఎప్పుడు చెప్పలేదు, అది షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. జనరల్గా ప్రీ రిలీజ్ ఈవెంట్లో అంటే నేను ఎంత కష్టపడ్డాను, మా డైరెక్టర్ ఎంత పొడి చేశాడు, ఇవన్నీ జనరల్గా మాట్లాడుతూ ఉంటాం. డెఫినెట్గా అవి మాట్లాడతాను. ముందు కొన్ని నిజాల గురించి మాట్లాడుకుందాం. నేను అంటే మీ అందరినీ ఒక చిన్న క్వశ్చన్, నేను సుధీర్ బాబు అంటే ఎవరు? ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్న క్వశ్చన్ నన్ను నేను ఎన్నోసార్లు అడిగాను. అండ్ కామన్గా వినిపించే ఆన్సర్ ఏంటంటే, ఒకటి కృష్ణ గారు అల్లుడు, 2 ఎగ్జాక్ట్లీ మహేష్ బాబు బావ. అంతే కదా? డెఫినెట్లీ అంతే. ఇవి నేను గర్వంగా అనయా చిన్న రే కొద్ది చిల్. ఓకే, సో అదే మీరు చెప్పినట్టు అబ్సల్యూట్లీ కరెక్ట్. అవన్నీ నేను గర్వంగా, ప్రేమగా, బాధ్యతగా ఒప్పుకుంటాను నిజాలు. అదే చెప్తాను, నువ్వు చెప్పకురా, నువ్వు చూసావు కదా. ఓకే, సో అంటే మనందరికీ డెఫినెట్గా కామన్గా వినిపించే అది నేను ఒప్పుకుంటాను. కానీ కొన్ని విషయాలు అదే చెప్పాలని చెప్పి అనుకుంటున్నాను. అంటే నేను ఫస్ట్ యాక్టర్గా అవుదామని చెప్పి డిసైడ్ అయినప్పుడు నాకు ఆ మూమెంట్ ఇంకా చాలా బాగా గుర్తుంది. మా అబ్బాయికి 9 నెలలు చేతిలో పట్టుకున్నా, అండ్ నైట్ 2 or 3 అవుతుంది, పడుకున్నాడు. అప్పుడు ఆ మూమెంట్ గుర్తెచ్చుకుంటుంటే ఇప్పటికీ భయం వేస్తుంది. ఏంటంటే యాక్టర్గా నేను అవ్వాలన్న కోరికని పర్మనెంట్గా చంపేద్దాం అనుకున్నాను. కోరిక ఎంత బలంగా ఉందో రెస్పాన్సిబిలిటీ, బాధ్యత కూడా అంతే బలంగా ఉంది. అంటే యాక్టర్గా నేను సక్సెస్ అవుతానా, నా గోల్ రీచ్ అవుతానా, నా టైం ఉందా, లేకపోతే లేట్ అయిపోయినా, నా బస్ మిస్ అయిపోయినా యాక్సెప్ట్ చేస్తారా? దానికి తోడు మీరందరూ ఈ ఫ్యామిలీ మీద చూపిస్తున్న ప్రేమ, అది 1% తగ్గినా సరే చాలా పెద్ద తప్పు చేసినట్టుగా ఫీల్ అవుతాను. కాకపోతే నేను మొండోడిని, ఒక స్పోర్ట్స్ పర్సన్ని. ప్రయత్నించడమే నేర్పించారు, ఆగిపోవడం అనేది మా అమ్మగారు నాకు ఎప్పుడు నేర్పించలేదు, చెప్పలేదు కూడా. సో అట్లాగా కృష్ణ గారు అల్లుడు, మహేష్ బాబు బావ లాగా నేను యాక్టింగ్లో ప్రయత్నాలు మొదలెట్టాను. మీకు తెలిసిన కొన్ని ప్రొడక్షన్ హౌస్ పేర్లు చెప్పండి, నేను ఖచ్చితంగా చెప్పగలను. వాళ్ళ ఆఫీస్ గేటు డెఫినెట్గా టచ్ చేసి ఉంటాను. పీపుల్స్ మీడియా వాళ్ళే ఫస్ట్ నాకు వెళ్ళి కలవడం కూడా, అంటే లేటెస్ట్ స్టేజ్లో. సో ఇందులో ఏముంది, ప్రతి ఒక్కరు చేసేదే కదా, ప్రతి ఒక్క ఆఫీస్కి వెళ్తారు కదా అని చెప్పి మీరు అందరూ అనుకుంటూ ఉండొచ్చు. డెఫినెట్గా నేను కూడా అదే చేశాను. ఆడిషన్స్ ఇచ్చాను, కొన్ని వీడియోస్, కొన్ని యాక్షన్ స్టంట్ వీడియోస్ ఇవన్నీ పట్టుకొని ప్రతి ఆఫీస్కి తిరిగాను. అలా వెళ్ళిన ప్రతి ఆఫీస్కి నాకు కుర్చీ వేసి
మాట్లాడి ఒక కాఫీ ఇచ్చి దాని తర్వాత నువ్వు చెప్పేవాళ్ళు. అంటే పాపం కొందరికి ఆ మాత్రం కూడా రాదు, అంటే గేట్ దగ్గర నువ్వు చెప్తారేమో. నేను చెప్పాల్సింది ఏమనుకుంటున్నానంటే, నాకు దొరికింది ఒక ఎక్స్ట్రా కాఫీ అంతే. సో ప్రత్యేకంగా ఏది నేను అడ్వాంటేజ్ తీసుకోలేదు. సో దాట్స్ వాట్ ఇట్ ఈస్. అంటే ఇప్పుడు ఫిలింనగర్లో కష్టాలు నాకు తెలియకపోవచ్చు, కృష్ణానగర్లో కష్టాలు నాకు తెలియకపోవచ్చు, కానీ ఫిలింనగర్లో ఉండే బాధలు నాకు తెలుసు. ఒక పూట తిండి లేకపోవడం ఎలా ఉంటుందో నాకు తెలియకపోవచ్చు, కానీ కళ్ళెదురుగా తిండి ఉండి నిరాశతో తినలేకపోవడం, ముద్ద దిగకపోవడం అది ఎలా ఉంటుందో నాకు తెలుసు. బస్సులో ట్రావెల్ చేసి నేను అవకాశాల కోసం తిరిగి ఉండకపోవచ్చు, కానీ కార్లో కూర్చొని ఎడడం ఏంటో నాకు తెలుసు. సో ఇప్పుడు నేను ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు ఒక సింపతి కోసం చెప్పట్లేదు, ఎందుకంటే సింపతి కోసం అయితే నా మొదటి సినిమా అప్పుడే చెప్పుండేవాడిని. ఇంత దూరం వచ్చాక, ఇంత చేశాక ఎంతో కొంత నేనంటే ఇష్టం పెంచుకున్న తర్వాత ఇప్పుడు సింపతి కార్డ్ ప్లే చేయాల్సిన అవసరం లేదు. సింపతి కాదు, నాకు కావాల్సింది లవ్ అండ్ రెస్పెక్ట్. నాకు తెలుసు ఇందాక నుంచి చాలా అరుపులు వినిపిస్తున్నాయి, కేకలు, చప్పట్లు, అవన్నీ మహేష్ కోసం నాకు తెలుసు. అది కొందరు ఇక్కడ సుధీర్ బాబు అని కూడా అనిచ్చారు, అది తెలుసు. అది మీరు మహేష్ మీద ఉన్న ప్రేమతోనే ఇక్కడికి వచ్చారు, ఆ ప్రేమతోనే నన్ను అన్నారు కూడా. థ్యాంక్ యూ సో మచ్. కానీ మీ అందరిలో ఎక్కడో ఒకడు, మేబీ మీరు అయ్యుండొచ్చేమో, నా కోసం ఏదో ఒక మూల నుంచి చప్పట్లు కొడుతున్నాడు, నా కోసం వచ్చాడు. పోక్రీ సినిమాలో మహేష్ బాబు చూపులు ఇలియానాకి ఎలా తెలిసిపోతాయి, అలా నాకు కూడా తెలిసిపోతుంది. ఇది ఇక్కడ తెలిసిపోతుంది నాకు, ఎక్కడో ఒకటిద్దరు ఉన్నాడు నా కోసం. థ్యాంక్ యూ. ఓకే, మీ అందరి కోసం నేను ఫుల్గా కష్టపడతా, కానీ ఒక్కడి కోసం ప్రాణం పెట్టేస్తా. ఇప్పుడు నేను ఇది చెప్పడం కొంతమంది ఇంకా అప్రూవ్ చేయకపోవచ్చు. నో ప్రాబ్లం, దట్స్ ఓకే. ఇంటికి పోతా, నిద్రపోతా, పొద్దున్నే లేచి మళ్ళీ కష్టపడడం మొదలెడతా. ఇదే సినిమా జటాధార సినిమాలో ఒక డైలాగ్ ఉంది, గెలిచేదాకా పోరాడాలి నాన్న, లేదా చచ్చేదాకా పోరాడాలి. ఇది ఈ సినిమాలో డైలాగ్ ఉంటుంది. ఆ సినిమాలో వేరే కాంటెక్స్ట్లో యూజ్ చేసాం, కానీ ఈ సినిమాలో నా రియల్ లైఫ్లో కూడా ఇది యూజ్ అవుతుంది. సో అదే నేను చేస్తున్నాను, ఆ ఒక్కడిని మల్టిప్లై చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను, అదే నా ప్రయత్నం. అండ్ ఒక్క సినిమా అవకాశం చాలరా అనుకున్నప్పుడు 20 సినిమాలు చేశాను. దానిలో హిట్లు ఉన్నాయి, ఫ్లాప్లు ఉన్నాయి. ఫస్ట్ సినిమా అప్పుడు వాయిస్ బాగాలేదన్నారు, ప్రతిరోజు ఒక గంట సేపు అయినా సరే వాయిస్ కల్చర్ ట్రైనింగ్ చేస్తూ ఉన్నాను. సంవత్సరాలు చేస్తూనే ఉన్నాను. ఇప్పుడైనా సరే డబ్బింగ్ ఉన్నప్పుడు నేను చేస్తూనే ఉంటాను. అరే వీడు మాట్లాడితే చొక్కా తీస్తాడు, బాడీ చూపిస్తాడు అని చెప్పి అందరూ అన్నారు. సమ్మోహన్ లాంటి సినిమా చేశాను, లవ్ స్టోరీ, మంచి హిట్ అయింది. కానీ దాని తర్వాత కూడా సాఫ్ట్ సినిమాలకి సూట్ అవుతాడు అని చెప్పి ఆ కైండ్ ఆఫ్ మాటలు కూడా వచ్చినాయి. వీ లాంటి సినిమా చేశాను. అన్ని సినిమాలు అర్బన్ బేస్డ్ క్యారెక్టర్లే చేశాడు, దానికే సూట్ అవుతాడు అని చెప్పి అన్నారు. శ్రీదేవి సోడా సెంటర్ లాంటి మా సినిమా చేశాను. బాలీవుడ్ వెళ్ళాను, విలన్గా చేశాను. అంటే మన ప్రొడ్యూసర్లు అయినా కప్పు కాఫీ ఇచ్చారు, అక్కడికి వెళ్తే కాఫీ కూడా దొరుకుతలేదని భయపడ్డాను యాక్చువల్లీ. బట్ హ్యాపీ, బాగా చూసుకున్నారు. సో ఇప్పుడు 20 సినిమాల్లో హిట్కి కారణం నా కష్టం, ఫెయిల్యూర్ కారణం అది కూడా, ఫ్లాప్కి కారణం కూడా అది నా ఫెయిల్యూరే. ఏ ఒక్కరోజు మహేష్ నాకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నా సరే, ఏ ఒక్కరోజు నేను వెళ్ళి నాకు ఒక సినిమాకి రికమెండ్ చేయండి, నాకు ఒక పాత్రను రికమెండ్ చేయండి, ఏ రోజు నేను వెళ్ళలేదు. ఏ ఒక్క ప్రొడ్యూసర్ని ఒక రూపాయి కూడా ఎక్కువ అడగలేదు. ఏ డైరెక్టర్ని ఒక ఫైట్ పెట్టండి, ఒక డాన్స్ పెట్టండి నేను పుష్ చేయలేదు. ఎందుకంటే నాకు వాళ్ళని బాధ పెట్టడం ఇష్టం లేదు, ఎందుకంటే నాకు తెలుసు అవకాశం విలువ ఏంటి అనేది. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, ఇన్ని 20 సినిమాలు చేయడానికి కారణం ఒకే ఒక్కడు, ఈ కృష్ణ గారు అల్లుడు మహేష్ బాబు బావ సుధీర్ బాబు. ఎందుకో చెప్పాలనిపించింది. కొన్ని ఇంటర్వ్యూల్లో అందరూ నెపోకిడ్ అని చెప్పి అంటున్నారు. ఏం లేదు బాబాయ్, అట్లాంటిది ఏం లేదు అసలు. అది ఫ్రాంక్గా చెప్తున్నాను, అట్లాంటిది ఏం లేదు. సో అందుకని మనస్ఫూర్తిగా చెప్పాలనిపించింది. సో ఐ జస్ట్ బ్లడ్ ఇట్ అవుట్. ఇఫ్ ఐ హర్టెడ్ ఎనీవన్, ప్లీజ్ ఐఎమ్ సో సారీ. అండ్
జటాధర. ఇది ఒక, నేను ఇప్పటివరకు సినిమాలు చేశాను, 20 సినిమాలు చేశానని చెప్తున్నాను కదా. 20 సినిమాల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ స్క్రిప్ట్ నా ఫీలింగ్. ఐఎమ్ షూర్ రేపు November 7th రిలీజ్ అయినప్పుడు మీకు అదే ఫీలింగ్, చాలా ఫ్రెష్ స్క్రిప్ట్ అని మీకు తెలుస్తుంది. ఇప్పటివరకు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇలాంటి క్యారెక్టరు ఏ హీరో ప్లే చేయలేదు. అంటే నాకు తెలిసినంత వరకు తెలుగు సినిమాల్లో ఒక గోస్ట్ హంటర్ దయాలు పట్టుకుని రావడానికి వెళ్తూ ఉంటాడు. కాకపోతే ఏంటంటే ఇటు గోస్ట్ ఉన్నాయని నమ్మడు. సో అలాంటి ఒక క్యారెక్టర్. అట్ ద సేమ్ టైం మీరు కొన్ని ట్రైలర్లో చూస్తే అంటే దేవుడు అంటే భక్తి కూడా ఉంటుంది. సో ఇవన్నీ ఆ ట్విస్ట్ అన్నీ మీరు చూడాలంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మన చిన్నప్పుడు చాలా చాలా కథలు వినుంటాం. దానిలో ఒక కథ, కొన్ని చందమామ కథలు మనకి ఇంకా గుర్తుండిపోతాయి. ఒకప్పుడు మనకి బ్యాంకులు లేని టైంలో ధనాన్ని ఎక్కడ దాచుకోవాలో తెలియనప్పుడు భూమిని తవ్వి ఆ భూమి లోపల ధనాన్ని పెట్టి దాన్ని ఒక పిశాచిని కాపలాగా పెట్టడం అనేది మనం వినుంటాం. అలాంటి ఒక బేస్ని తీసుకొని ఇప్పుడు ప్రజెంట్ టైం లైన్లో ఒక బ్యూటిఫుల్గా వెళ్ళాడు వెంకట్ ఒక మంచి పాయింట్తో వచ్చిన తర్వాత అండ్ ద ఎంటైర్ టీమ్ ఆల్సో సాట్ అండ్ మేడ్ ఇట్ ఈవెన్ బెటర్. సో ఒకటైతే నేను గ్యారంటీగా చెప్పగలను, ఈ సినిమా దయ్యాలు ఉన్నాయని నమ్మే వాళ్ళకి, దేవుడు ఉందని నమ్మే వాళ్ళకి, అట్ ద సేమ్ టైం దేవుడు లేరు దయ్యం లేదు అని నమ్మే వాళ్ళకి ఇద్దరికీ నచ్చుతుంది. ఎందుకు అంటే ప్రతి ఒక్క దానికి ఒక సైంటిఫిక్ రీజనింగ్తో మాట్లాడి చెప్పడం జరిగింది. సో November 7th మీరందరూ థియేటర్స్కి వెళ్ళి అండ్ వాచ్ చేయమని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అట్ ద సేమ్ టైమ్ ఐ వాంట్ టు థ్యాంక్ మై ఎంటైర్ టీమ్. ప్రేరణ అరోరా హూస్ ది ప్రొడ్యూసర్ ఆఫ్ ద ఫిల్మ్. నా దగ్గరికి తను ఫస్ట్ వచ్చినప్పుడు షీ టోల్డ్ మీ షీఈ్ ఏ ఫ్యాన్ ఆఫ్ మీ, నాతో చెప్పింది. ఇక్కడ ఎక్కడ స్టేజ్ మీద అయితే చెప్పలేదు ఇది. షీ టోల్డ్ మీ దట్ షీ వాంట్ టు డూ ఎ ఫిల్మ్ విత్ మీ అండ్ నాని. సో ఒక కోరిక అయితే అయిపోయింది. విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ ద నెక్స్ట్ వన్ మ్యామ్. అండ్ షీస్ డన్ సమ్ వెరీ సక్సెస్ఫుల్ ఫిల్మ్స్. ట్రైలర్లో కూడా ట్రైలర్ లాంచ్ అప్పుడు కూడా చెప్పాను, అంత సక్సెస్ ట్రాక్ అనేది చాలా తక్కువ మందికి ఉంటుంది. రుస్తం, టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథ, ప్యాడ్ మ్యాన్, పరి, అసలు దే వెరీ సక్సెస్ఫుల్ ఫిల్మ్స్. సో షీ కమింగ్ అండ్ డూయింగ్ ఎ ఫిల్మ్ ఇన్ తెలుగు, ఐ థింక్ it is an advantage for Telugu industry also. So all the very best ma'am for your journey over here. అంటే సినిమా మేము ఫస్ట్ నన్ను లాక్ చేశారు, స్క్రిప్ట్ ఇది బాగుంది అని చెప్పి. దెన్ షీ వాంటెడ్ టు టై అప్ విత్ ద స్టూడియో. ఒక 1 week ఢిల్లీ వెళ్ళింది. 1 weekలో ఎవ్రీథింగ్ ఈజ్ లాక్ అండ్ షీ కేమ్ బ్యాక్ సేయింగ్ హీ ఈజ్ ఆన్ బోర్డ్. సో I'm telling this in a positive way. Don't take it in a negative way. I'm telling you, ఎడారిలో ఇసుక అమ్మేస్తారు మీకు ఇసుక కావాలని చెప్పి. షీస్ గాట్ దట్ కేపబిలిటీ ఆఫ్ మార్కెటింగ్ ఎనీథింగ్. అలాంటిది ఒక మంచి కథను మార్కెట్ చేయడం ఇట్స్ వెరీ వెరీ ఈజీ ఫర్ హర్. సో అండ్ అట్ ద సేమ్ టైమ్ ఐ వాంట్ టు థ్యాంక్ బిఫోర్ హర్ I have to thank Uttam ji also, and Arun garu is here, one of our very strong pillars. Nice people, chala baga support chesaru. Without Uttam ji or Arun garu, I don't think this film would have been such a big scale. So thank you so much, sir. Thank you for all the support. And Shivan, you definitely look like Mahesh Babu's brother. So all the very best for you also. Thank you for being such a big support for the entire team. And I want to thank Umesh ji also. He's the CEO of Z Studios. Iron expertise. I think it is a big plus for this film. నేను ట్రైలర్ లాంచ్ బిఫోర్ ఎడిట్ చూశాను. ఎడిట్ చూసినప్పుడు I really liked it. ఇప్పుడు ఫ్రాంక్గా చెప్పాలంటే I didn't see the final copy after the VFX, but I'm sure with the experience of Prerna or Z Studios, the VFX also will be terrifically good. And I want to thank the entire team, directors got Venkat and Abhishek. Venkat gave us the base for a beautiful script, and chala baga dani entire team sat and did it. And I want to thank few dialogue writers also. Okati Kittu,
and Shyam. They were also very helpful in making the script beautiful, thrilling, and all that stuff. And I want to thank Sameer, who's the DOP. Everybody, we put in a lot of pressure on him to get very best output. Today, everybody are talking about the trailer, visuals and all. Sameer, hats off to you, the way you work. Great job. And Rajiv, thank you so much. I'm glad that you're making your debut in Telugu film, theatrical with my film. నాకు ఫస్ట్ ఉన్నట్టుండి దే సెడ్ దేస్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ న్యూ కమర్ రాజీవ్ చేస్తారు అని చెప్పి అన్నప్పుడు ఐ వాజ్ లైక్ బాబోయ్ కొత్త వాళ్ళతో చుట్టేద్దాం అనుకుంటున్నారు ఈ సినిమాని అని చెప్పి అనుకున్నా. బట్ లేటర్ ఈ సినిమాలో నాకు ఫేవరెట్ సీన్ ఉంది, వన్ ఆఫ్ ది ఫేవరెట్ సీన్ దట్ కమ్స్ ఇన్ అ ఫ్లాష్ బ్యాక్ వేర్ శిల్పా అండ్ సోనాక్షి హ్యావ్ రాక్డ్ ఇన్ దట్ సీన్. సో దట్స్ మై ఫేవరెట్ సీన్. అసలు ఆ సీన్లో నేను ఉండను, ఆ సీన్ కోసం నేను ఈ సినిమా చేసింది యాక్చువల్లీ. అండ్ రెస్ట్ ఆల్ ఐ థాట్ అదంతే రెడీ చేసేయచ్చు అని చెప్పి అనుకున్నాను. ఆ సీను రాజీవ్ మ్యూజిక్ చేసి ఎడిట్ దానిలో చూశాను. అండ్ ఈస్ డన్ సమ్ టెరిఫిక్ జాబ్. దాని తర్వాత తెలిసింది తను అనిరుద్ధ్తో వర్క్ చేసేవాడు, కింగ్డమ్ కూడా హీ వర్క్ ఫుల్ టు సమ్ పార్ట్స్ అండ్ ఆల్. సో ఆల్ ద వెరీ బెస్ట్ రాజీవ్. అండ్ సందీప్ చాలా చాలా హార్డ్ వర్కర్. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద కాంప్లిమెంట్స్ అండ్ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. ఐ విష్ యూ అ గ్రేట్ జర్నీ. చాలా బాగా చేశాడు. నాకు వేరే వాళ్ళు ఎవరైతే కనుక ఇప్పుడు అందరూ శివతాండం నేను బాగా చేశాను అని చెప్పి అంటున్నారు. ఐ థింక్ ద క్రెడిట్ షుడ్ గో టు హిమ్. చాలా చక్కగా పేషెన్స్గా. యాక్చువల్లీ నాకేంటంటే నేను ఎక్కువసేపు నడవాలంటే నాకు ఇష్యూ, బేర్ ఫుట్ నడవాలంటే. నేను రిహార్సల్స్ అన్నీ కానీ అన్ని షూతో చేస్తాను. బట్ ఈ టోల్డ్ శివతాండం సార్ చాలా చక్కగా చేయాలి, ఐ మీన్ వితౌట్ షూ చేయాలి అని అన్నీ చెప్పినప్పుడు తను చెప్పిన మాటలకి ముచ్చటేసి నాకు ఇమ్మీడియట్గానే నేను చేశాను. బికాస్ హీ వాజ్ సో ప్యాషనేట్ అబౌట్ టీచింగ్ మీ. అండ్ నాకు ఏంటంటే అప్పుడు శివుడు దయో ఏమో కానీ నా కాలుకి అసలు కొద్ది కూడా నొప్పి రాలేదు. నాకు ఒక కాలికి ఒక బోన్ ఉండదన్నమాట. సో నేను బేర్ ఫుట్గా నేను ఎక్కువ చేయను, చేసినా సరే జస్ట్ ఇలా వెళ్ళి ఆ స్టంట్ చేసేసి బేర్ ఫుట్తో వచ్చేస్తా. కానీ ప్రాక్టీస్ కూడా 10 days చేసేటప్పుడు ఎవ్రీడే 1 hour 1.5 hour చేస్తున్నప్పుడు, సో ఐ నార్మలీ డాన్స్ ప్రాక్టీస్ అలా చేస్తాను. బట్ ఐ నెవర్ వోర్ మై షూ. స్నానం చేసి పూజ చేసి అప్పుడు వచ్చి నేను రిహార్సల్ చేసేవాడిని. ఐ థింక్ దట్ ఈస్ ద బ్లెస్సింగ్ ఆఫ్ లార్డ్ శివ. ఆ నొప్పి అనేది తెలియలేదు. ఎంటైర్ ట్రైనింగ్ అండ్ షూట్ కూడా అలాగే చేశాను. సో థ్యాంక్ యూ సందీప్, థ్యాంక్ యూ సో మచ్. యూ యాడెడ్ మోర్ వాల్యూ టు ద సాంగ్ దట్ రాజీవ్ అంత బాగా ఇచ్చిన సాంగ్కి. అండ్ ఐ వాంట్ థ్యాంక్, ఐఎమ్ టేకింగ్ కొద్ది టైం తీసుకుంటున్నాను, ప్లీజ్ ఐఎమ్ సో సారీ. బికాస్ 1.5 year ఎవ్రీబడి చాలామంది కష్టపడ్డారు. ఐ హ్యావ్ టు థ్యాంక్ దెమ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. ఏదో పక్కకి వెళ్ళి నేను థ్యాంక్స్ బాగా చేసామని చెప్తే సరిపోదు. బికాస్ దే డిజర్వ్ దిస్, బికాస్ ద వరల్డ్ షుడ్ నో వాట్ దే హ్యావ్ డన్. అండ్ ఈ సినిమా ఎడిటర్ కార్తిక్ శ్రీనివాస్ గారు చాలా చాలా బాగా చేశారు. పుష్పాక్ చేశారు, చాలా టెరిఫిక్ ఫిల్మ్స్ చేశారు. హీస్ అ వెరీ బిగ్ అసెట్. ఒకవేళ మేము షూట్లో ఏమైనా మిస్ అయినా సరే హీ వాజ్ చాలా టైట్గా కట్ చేసి, నేను ఎడిట్ చూసినప్పుడు ఐ వాజ్ జాప్ చూసి ఎడిట్ నేను లాక్ చేసినప్పుడు 2 hours 5 minutes సంథింగ్. ఐ డెంట్ ఒక్క సెకండ్ కూడా బోర్ ఫీల్ అవ్వలేదు. అండ్ ఎవ్రీబడి హూ ఎవర్ హవ్ సీన్, హూ ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ ఆల్సో, ఎవరైనా చూసినా సరే ఎవ్రీబడి లైక్ ద ఫిల్మ్ టూ గుడ్. అండ్ విత్ రాజీవ్స్ మ్యూజిక్, గుడ్ VFX, good sound design, I'm sure it'll rock. And Shilpa, thank you so much. I'm in love with your performance, seriously. As I was just saying, నా ఫేవరెట్ సీన్, దట్స్ సాలిడ్ గూస్ బంప్స్ వస్తాయి మీకు. అసలు ఒక 15 minutes ఉంటుంది ఆ సీను, మీకు గూస్ బంప్సే కాదు ఇంకా వేరే ఏ బంప్స్ అయినా వచ్చేస్తాయి. అట్లా పర్ఫామ్ చేశారు సోనాక్షి అండ్ శిల్ప అండ్ ద రెస్ట్ ఆఫ్ ద ఐ మీన్ అందరూ, మిగతా వాళ్ళు అందరూ కూడా కలిసి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం అండ్ షాకింగ్ మీ, సర్ప్రైజింగ్ మీ, అండ్ ఐఎమ్ షూర్ ద ఆడియన్స్ ఆల్సో విల్ బీ షాక్డ్ అండ్ సర్ప్రైజ్డ్ విత్ యువర్ వర్క్. అండ్ రవి గారు, థ్యాంక్ యూ సో మచ్. బాడీ అంటారు, నాకన్నా పెద్ద బాడీ. నేను ఇద్దరం కలిసి ఫస్ట్లో హీరోలుగా ఐ మీన్ ప్రయత్నం చేస్తున్నప్పుడు ఐ సీ చిన్న జిమ్, 200 రూపాయలు ఆ జిమ్కి మెంబర్షిప్, సమ్వేర్ అరౌండ్ 2003 or సంథింగ్ లైక్ దట్. సో జిమ్లో అంటే అందరికన్నా బెస్ట్ బాడీ ఇంకేంటి, ఇప్పుడు కూడా ఎలా మెయింటైన్ చేస్తారు చూడండి. ఎస్, నా గురించి చెప్తున్నాడు. బట్ ఈవెన్ మోర్ ఈజ్ అ వెరీ గుడ్ పర్ఫార్మర్.
చాలా బాగా పర్ఫామ్ చేస్తారు. అందరూ అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారు, మహేష్ బాబు ఫ్రెండా మీరు? ఎందుకంటే మహేష్ బాబు అన్ని సినిమాల్లో ఉంటారు. ఇప్పుడు మిమ్మల్ని ఇది కూడా అడుగుతారు, మహేష్ బాబుకి అండ్ సుధీర్ బాబుకి కూడా ఫ్రెండా మీరు అని. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ దిస్ ఫిల్మ్. అండ్ ఇంద్రాణి గారు, షీస్ గాట్ మెనీ అవార్డ్స్. షీస్ అ వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ ప్రేరణ. చాలా బాగా పర్ఫామ్ చేశారు, చాలా డెడికేటెడ్ పర్ఫార్మెన్స్ చేశారు. అండ్ ఫస్ట్ టైం తను కూడా తెలుగులో సినిమా చేశారు. యానిమల్లో రణబీర్ కపూర్ మదర్గా చేశారు. సో షీఈ్ ఆల్సో డన్ ఎ వెరీ వెరీ గుడ్ జాబ్. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ మన నవీన్. ఓడే నాకేంటంటే ఫస్ట్ ఎవరైనా ఏదో సినిమా వచ్చి ఓ ఫ్రెండ్ క్యారెక్టర్ కానీ ఏదో క్యారెక్టర్ ఉంది, వాళ్ళు ఇంకా డిసైడ్ అవ్వలేదు ఎవరు అంటే నేను నవీన్ 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 అని చెప్తాను. హీ ఆల్వేస్ హ్యాడ్స్ దట్ వన్ టచ్. ఫ్రెండ్స్ కన్నా ఎక్కువ సినిమాలో వివర్ మోర్ లైక్ బ్రదర్స్ అని చెప్పి అనొచ్చు. యాక్చువల్లీ ఒక సినిమాలో ఒక సీన్ ఉంటుంది, ఇట్స్ జస్ట్ ఎ స్మాల్ మూమెంట్. ఏంటంటే నాకేదో అవ్వబోతుందని చెప్పి వాడు బాధపడాలి. అసలు యాక్చువల్లీ ఒక చిన్న షార్టే, అది పెడతారో పెట్టరో కూడా తెలియదు, కానీ తన పర్ఫార్మెన్స్కి ఆ షార్ట్ ఉంటుంది సినిమాలో. సో ఆ టైప్ ఆఫ్ పర్ఫార్మర్. ఐఎమ్ గ్లాడ్ యూ డిడ్ డార్లింగ్. చాలా. అండ్ అలేఖ్య, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్. యాక్చువల్లీ ఐ వాజ్ సర్ప్రైజ్ వెన్ యూ డిడ్ దిస్ రోల్. అంటే మంచి రోలే, ఫ్రెండ్ రోలు, నువ్వు హీరోయిన్గా ట్రై చేసుకోవచ్చు అనిపించింది. సో బికాస్ బికాస్ యూ షుడ్ ట్రై ప్రాపర్లీ బికాస్ యూ హ్యావ్ ద లుక్స్ టు ట్రై. అండ్ శ్రేయాస్, థ్యాంక్ యూ సో మచ్. షీ వర్క్ వెరీ హార్డ్ ఫర్ దిస్ సాంగ్. నాకు ఎప్పుడు తెలియలేదు, నాకు ప్రేరణ టోల్డ్ మీ దట్ జీ టాలెంట్ అని చెప్పి ఒకటి ఉంటుందని చెప్పి. సో దేవ్ ప్రపోజ్డ్ శ్రేయా and ఇప్పుడు you can see how the song reached and she's very comfortable doing here also. నాకే కొద్దిగా కష్టం స్టేజ్ మీద చేయడం, నాకు షూట్లో చేయడం నాకు చాలా ఈజీ ఫీల్ అవుతాను. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ సచ్ ఎ వండర్ఫుల్ స్టార్. అండ్ ఇంకెవరు ఎవరు 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 ఓకే, ఇంకెవరున్నారు ఇక్కడ? చెప్తా ఒక సెకండ్. ఓకే, ఇంకా did I forget anybody who's not here? Sonakshi, sorry, I'm so sorry. Sonakshi ఇక్కడైతే మర్చిపోయాం, కానీ రాత్రి నిద్రపోతే మాత్రం కళ్ళలోకి వస్తుంది. ఎందుకంటే షీస్ డన్ సచ్ ఎ టెరిఫిక్ పర్ఫార్మెన్స్. ఆల్రెడీ ఒక పవర్ఫుల్ రోల్. ఆ క్యారెక్టరే చాలా పవర్ ఉంటుంది, అందరినీ ఇలా ఆడుకుంటూ ఉంటుంది. అలాంటి క్యారెక్టర్కి ఇంకా పవర్ ఇచ్చింది సోనాక్షి. I actually miss her. I was told that she's not well. Get well soon, Sonakshi, and looking forward to see you in the promotions in Mumbai. And Rohit, what is that, man? What is that speech? What you're doing here? Arey babre, that is what. Sudhir Babu. Jai Rohit. बट आज का जो शो है ना, ये सिर्फ सुधीर बाबू का ही शो है पूरा, ठीक है ना? सुधीर बाबू, वेंकट, अभिषेक, प्रेरणा जी, शिविन, बार शिवम नाम निकल रहा है, शिविन, और हमारे जी स्टूडियो साउथ, बस इन्हीं का शो है आज. शिल्पा मैडम, हमारी सुपरस्टार शिल्पा मैडम, सोनाक्षी जी, तो बस इन्हीं की जय जयकार करो आज. ओके, థ్యాంక్ యూ. సారీ, ఇంకా 2-3 ఉన్నాయి. ఒకటి మహేశ్వర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డిస్ట్రిబ్యూటింగ్ మై ఫిల్మ్. అండ్ యూట్యూబ్ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్. అభిలీష్, థ్యాంక్ యూ సో మచ్. చాలా రేర్ నేమ్, ఫస్ట్ టైం. అదే అవునా? ఓకే, థ్యాంక్ యూ. సారీ, జటాధార అని సినిమా చేస్తూ అది షూట్ పేరు నాకు తెలియలేదు. సారీ, ఐమ్ సో సారీ. అండ్ దివ్య, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ద స్మాల్ కిడ్ హూ డిడ్ మై యంగర్, చాలా బాగా చేశాడు. తను షూట్ చేసేటప్పుడు నేను లేను, అప్పుడు ఆ సీన్ చేసేటప్పుడు, బట్ ఐ సా ఇన్ ద ఎడిట్. చాలా బాగా చేశాడు డార్లింగ్. అండ్ ఏంటి ఫైనల్గా అయిపోయింది. November 7 రెడీ అయిపోండి. ఒక మంచి సినిమా, ఒక కొత్త కథ, ఇంటెన్స్ కథ, రకరకాల లేయర్స్ ఉంటాయి. ఫ్యామిలీ డ్రామా ఉంటుంది, శివతాండం ఉంటుంది, శివుడి గురించి చాలా చాలా కథలు చెప్తాం. అంటే జస్ట్ ఫినిష్ చేస్తాను ఇది ఒకటి. మరి కార్తికేయ 2 సినిమాలో ఒక కృష్ణుడి గురించి చెప్పే ఒక ఎపిసోడ్ ఉంటుంది కదా, సో అట్లాగా ఈ ఫిల్మ్లో కూడా కొన్ని ఎపిసోడ్స్ ఉంటాయి. అట్లాగే మనకు తెలిసిన కథల నుంచి సినిమాలో ఉండే కాన్ఫ్లిక్ట్ పాయింట్కి ఒక మంచి సొల్యూషన్. అరుణాచలం వెళ్ళేవాళ్ళు
వాళ్ళు ఇంకా బాగా కనెక్ట్ అవుతారు కూడా ఈ ఫిలింకి. సో మీరు అందరూ కలిసి నాకు ప్రామిస్ చేయాలి. చేస్తారా? అందరూ చేయబెట్టండి, చేయబెట్టండి, అందరు చేయబెట్టాలి, అందరు పెట్టాలి, లేకపోతే నేను చెప్పను. అందరు పెట్టాలి, మీరు కూడా పెట్టాలి. ఓకే, రిలాక్స్. ఓకే, ఇప్పుడు ఏంటంటే నేను చెప్పిన వెంటనే చెప్పాలి. నేను నవంబర్ 7న జటాధార సినిమాకి వెళ్తాను. వెళ్ళిన తర్వాత నాకు నచ్చితే 10 మందికి చెప్తాను. దాని తర్వాత మీ పక్కనే ఎవరుంటే వాళ్ళ మీద చేతులు పెట్టండి, లేకపోతే అతని మీద ఒట్టు. చలో, లవ్ యూ డార్లింగ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ ద సపోర్ట్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ సుధీర్ గారు. ఐ థింక్ మీరు ఇప్పటి వరకు మీ కెరియర్లోనే దిస్ ఇస్ వన్ ఆఫ్ ద హార్ట్ టచింగ్ స్పీచెస్. సుధీర్ గారు ఎప్పుడు ఇంత మాట్లాడడం వినలేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం దట్ వీఆర్ లిసనింగ్ టు యూ స్ట్రైట్ ఫ్రమ్ యువర్ హార్ట్. దట్ వాస్ టూ గుడ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ భావని గారికి స్పెషల్ థ్యాంక్స్ ఫ్రమ్ ప్రేరణ గారు, టీంలో ఉన్నటువంటి భావని గారు, వెరీ వెరీ స్పెషల్ థ్యాంక్స్ టు యూ. అండ్ ఆల్సో మన సూపర్ స్టార్ మహేష్ సేనా నుంచి దిద్ది రాంబాబు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. వారు పుష్పగుచ్చంతో సుధీర్ బాబు గారిని సత్కరిస్తారు. అలాగే ఆల్ ఇండియా కృష్ణ మహేష్ ప్రజాసేన ఖాదర్ గౌర్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. కృష్ణ మహేష్ ప్రజాసేన నుంచి